మీకు దమ్ముంటే అశ్విని గారి దగ్గరికి రండి, ఆయన గుడి దగ్గరికి రండి అని అన్నారు. నాగభవిత అనే అమ్మాయికి, అశ్విని గారికి, లేదంటే శ్రీనివాస్ గారికి, నాగ కార్తికేయ గారికి, మధ్యలో ఇంకో డైరెక్టర్ గారికి మీకు ఏంటి సంబంధాలు? అదే వచ్చినప్పుడు నేను అడిగేశాను. ఎవరు హస్బెండ్ వైఫ్ అన్నారు? సుహాసిని అంటే ఈ ఎవరైతే భవిత వాళ్ళ మమ్మీ, భవిత ఆమెకు బిడ్డ అని చెప్పారా? నేను ఈ అమ్మాయి నాకు కన్నీ అంటే నేను కొంచెం మాట్లాడతాను నేను అడిగాను. మాట్లాడిస్తుంటే మా అమ్మాయి మాట్లాడదు. ఏ తప్పు చేశాను? గుడి కట్టుకుని తప్పు చేశాను లేకపోతే ఏ తప్పు చేశాను? వీళ్ళకి సినిమా షూటింగ్ ఇచ్చి తప్పు చేశారా? మరి అదే కదా. మళ్ళీ ఏమో పతివార్త లాగా అంటుంది, నేను వచ్చి విగ్రహాలు చేస్తాను తీపోతే అంటుంది. ఆల్రెడీ ఇక్కడ తవ్వించింది నా ఫొటోస్ కానీ నా దగ్గర ఉంది. అక్కడ మా ఆఫీస్, అది రిలేషన్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి నేను బయట సోఫా మీద పడుకోమంటే ముగ్గురు కలిసి ఒక బెడ్, అమ్మాయిని బయట పడుకోబెట్టి వీళ్ళిద్దరు లోపల 2 చికెన్ బిర్యానీ రాణి హోటల్ తో తెప్పించి ముగ్గురు తిన్నారు. మళ్ళీ మేము పాలు కాకుండా గుడ్లే తింటాం అని చెప్తుండే పావులాగా. గుడి కిందలో ఉన్నదన్న, దాని తర్వాత ఏంటంటే పక్కన ఉన్నదన్న. వాళ్ళ అల్లుడు గారు ఉన్నారు కదా, శ్రీనివాస్ రెడ్డి గారు. ఎవరు అల్లుడైనా? గుంటూరు రత్న. నేను అడిగాను, ఇక్కడ నీ గేట్ కనిపిస్తుందమ్మా అన్నా ఉన్నాను. గేటు అక్కడ ఉండు కదా ముందన్నది. అది నేనే ఇది నేను చెప్తుంటే కాదు అని కానీ యాకిరెడ్డి వెనక నుంచి దాంతో అతను ఆ యాకిరెడ్డి ఫోటోగారా ఉన్నది 1340 ఉన్నప్పుడు కప్పించి అని అన్నారు. నేను ఎలా కప్పించిస్తాను అన్నాను. ఇక్కడ ఏదైతే సినిమా హీరోయిన్ వచ్చిందో, హీరోయిన్ తో మీరు మీ బాబా అనే రిలేషన్ ఒకటి పెట్టుకున్నారు. ఇప్పుడు మీ దృష్టిలో దీనికి ఎవరు మూల కారణం? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. యాక్చువల్లీ ఈ భవిత, నాగభవిత అనే అమ్మాయి విషయంలో అశ్విని గారు మాకు సపోర్ట్ చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఆయన గుడిలో ఇది ఉంది అది ఉంది అని కొన్ని బయటకు వస్తున్నాయి. ఆవిడ ఏమన్నారంటే, మీడియా మిత్రులని మీకు దమ్ముంటే అశ్విని గారి దగ్గరికి రండి, ఆయన గుడి దగ్గరికి రండి అని అన్నారు. అయితే యాక్చువల్లీ నేను బిజీ ఉండి నేను అసలు టేకప్ చేయలేకపోయినప్పుడు, యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ నేను ఆ అమ్మాయి వీడియోలు కూడా నేను ఇంకా రిలీజ్ చేయలేదు. మనం డైరెక్ట్గా అశ్విని గారి దగ్గరికి వచ్చాము. ఏం జరిగింది, గుడిలో ఏముంది, అసలు ఏం పాతి పెట్టారు, అంతకన్నా ముందు అశ్విని గారు మమ్మల్ని సపోర్ట్ చేశారు, తీద్దామన్నారు, మళ్ళీ లేదు కాదన్నారు, మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారని చెప్పారు. అశ్విని గారి మాటల్లోనే విందాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీకు తెలిసి ఉంటది, ఈ మధ్య బాగా మీ పేరు బాగా వినిపిస్తుంది, మీరు కూడా ఆడియోలు కూడా వెళ్ళినేమి. ఓకే సార్, యాక్చువల్లీ ఈ నాగభవిత అనే అమ్మాయికి, అశ్విని గారికి, లేదంటే శ్రీనివాస్ గారికి, నాగ కార్తికేయ గారికి, మధ్యలో ఇంకో డైరెక్టర్ గారికి మీకు ఏంటి సంబంధాలు? అసలు ఏంది పిన్ టు పిన్? సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు జెన్యున్ గా చెప్తారని. ఆ నమ్మకంతోనే యాక్చువల్ నైట్ ఈ విషయం కూడా తెలియదు సార్ వాళ్ళకి, చాలా టైం పట్టింది ఇది వెతుకొని రావడానికి. మబ్బులో 5:30కి వచ్చాం మేము. 5:30కి వచ్చేసి ఆ టైంలో లేపడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మా అడ్రస్ దొరికింది కదా అని మళ్ళీ రావడం జరిగింది. సార్ మీరు ప్రతి ఒక్కటి నిజాలు చెప్తారనే నమ్మకం ఉంది. ఓకేనా సార్? అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చెప్పండి సార్. అంటే ఇప్పుడు కరెక్ట్గా 2 years అవుతుంది. మా దగ్గర శ్రీకాంత్ అని ఒక పర్సన్ హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే. మా గుళ్ళోని జైపూర్ నుంచి విగ్రహం తెచ్చినప్పుడు ఆ పిల్లడికి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మా టెంపుల్ తోని ఇలాగ విగ్రహం తెచ్చిన వల్ల మాతో కొంచెం క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయిన తర్వాత మధ్య ఆ పిల్లడికి ఏదో ప్రాబ్లం అంటే మాకు ఫోన్ చేయడం, ఏదైనా డిస్కస్ లాగా అయ్యింది. సడన్ గా ఒక టైంలో ఫోన్ చేసి, సార్ ఒక మూవీ అవుతుంది, వైజాగ్ లో డైరెక్టర్ ఉంటాడు, పేరు లేట్ మాకు చెప్పలేదు. అదే మీ అమ్మోడిది మీ బయట అమ్మోరు 10 feet ఉన్నది కదా, అయితే వైజాగ్ లో ఒక డైరెక్టర్ ఉన్నారు, అతనికి పరిచయం ఒక వ్యక్తి ఒక సార్ ఉన్నారు, ఇతను పట్టుకొని తెస్తాను, అతను వీళ్ళు రాగానే మేము వస్తాం అంటే ఓకే చేసాం. అదే మేము అడిగాం, దీన్ని చేస్తే లాభం ఏంటని అడిగాను. ఇప్పుడు షూటింగ్ గిటింగ్ అంటే మీ గుడి ఫేమస్ అవుతుంది అన్నారు. గుడి ఫేమస్ అవుద్ది అన్నారు. ఓకే ఏంటి అని అడిగాను. అదే కొంచెం ఇప్పుడు మా గుడి ఓన్గా నేను కట్టుకున్నాను కదా, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది గుడి అంటే పబ్లిసిటీ అవ్వాలనేసి. అదే వీళ్ళు అతను వచ్చారు, వీళ్ళు రాగానే వైజాగ్ నుంచి ఇంకొక పర్సన్ వచ్చాడు డైరెక్టర్. వచ్చి గానీ వీళ్ళు బయట నిల్చొని మాట్లాడగానే అతనితో ఇట్లా మాట్లాడుకొని అతను కల్పించారు. నమస్తే పెట్టాలి. గుడిలోని అమ్మోరు గెటప్ ఒక సాంగ్స్ వస్తుంది, ఒక మూవీ ఉన్నది, ఆ మూవీ ఏమో
సూట్స్ అవుతుంది. ఒక తాంత్రిక అఘోరా రోల్ ఉన్నది, ఆ రోల్ అని ఈసారి రోల్ చేస్తారు యాకిరెడ్డి గారికి చూపెట్టారు. సరే అయితే నాకు అప్పుడు ఏం చెప్పారంటే అక్కడ దగ్గర మంచి స్కెచ్ చేశారు వీళ్ళు. మీరు పెదగురు గుడి అంటే నేను మీ అసిస్టెంట్ అన్నాడు. అదే నేను అంటే నేను అడిగాను మూవీలో హాల్లో రిలీజ్ అవుద్దా అని అడిగాను. అంటే మాకు ఇవన్నీ తెలియదు కదా, ఏదో ఈ షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ. అయితే రిలీజ్ అవుద్ది అన్నారు. అదే నేను ఆ మాట ఎవరు చెప్పారు, యాకిరెడ్డి గారు చెప్పారు, అతను చెప్పలేదు. వైజాగ్ అతను అయితే చెప్పలేదు. వైజాగ్ అతను ఎట్లన్నారంటే మీకు వచ్చి మాట్లాడించారు. ఇప్పుడంటే మీరు నాకు ఒక 2-3 days ముందు చెప్పండి, మేము ఇప్పుడు కలిపేసి మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం అన్నారు. ఈ లోగాలు ఏంటంటే అన్ని కల్పించు అని చూపెట్టారు, లొకేషన్ చూసుకున్నారు. కెమెరా నేను ఏదైనా ముందు కొంచెం రెడీ చేయాలని అడిగాను. ఏ అవసరం లేదు, మేము అన్ని తెచ్చుకుంటాం, నైట్ ఆఫ్ షూట్ ఉంటుంది, ఫైర్ ఈ ఫొగ్గి నడుస్తే మీరు ఏటి అవసరం లేదు అన్నారు. కరెక్ట్ నవరాత్రి టైంలోనే వచ్చి షూట్ చేసుకున్నారు. ఆ టైంలో ఇతను వచ్చారు. ఇతను వచ్చినప్పుడు ఏడ్ చేశారు, ఈ యాకిరెడ్డి వీళ్ళు మొత్తం వచ్చారు. వచ్చిన తర్వాత ఏడ్ చేశారంటే షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని ముందు ఏడ్ చెప్పారంటే ఇక్కడ గుళ్ళోని ఫస్ట్ సార్ వచ్చినప్పుడు చెప్పారు, నేను కాళీమాత నేను పూజ చేస్తాను అన్నారు. సరే మంచిదే యాకిరెడ్డి అన్నారు. ఆల్రెడీ ప్రతి రికార్డింగ్ లో సుహాసిని మేడం గారు చెప్పారు కదా, అతను కాళీమాత అఘోరా అనేసి. అయితే మీరు మామూలు భక్తులు, నేను గురువు కాదు, నేను మామూలుగా కల్లో నమ్మ చెప్పిన గుడి కట్టాం, మేము అఘోరా కాదు, మేము సాధకులు కావు, ఏ కావని చెప్పాం. అదే మీకు కొంచెం పూజ చేస్తాం అన్నారు. సరే అన్న. పూజ చేయించడానికి ఏం చేశారంటే గడపగుడిలో అతను కూర్చున్నారు. గడపగుడిలో కూర్చొని పూజ చేస్తుంటే నేను యాక్చువల్గా గడపగుడిలో ఎవరు బయట వాళ్ళకి మనం ఎంట్రీ చెయ్యరు, ఎందుకంటే మన ఓన్ది ఇది. అంటే ఇది నాకు దేవుడి ఇల్లు అనుకోండి, ఇది పబ్లిక్ టెంపుల్ కాదు, కానీ ఈ మధ్యన హైలైట్ అవుతుందని 10 మంది వస్తున్నారు. ఇది నా ఓన్ టెంపుల్ గా నేను కట్టుకున్నాను, ముందు వేసుకుని నాది. ఎందుకంటే ఇది రూమ్స్, కిచెన్ ఉన్నది, వాష్రూమ్స్ ఉన్నాయి. మరి పూజ రూమ్ అది అవే చేసుకున్నాను, నాకు పూజ రూమ్ సపరేట్ లేదు. అది ఎవరైనా పూజ రూమ్ కి ఎవరు బట్టి అప్పటికి నేను ఏం చేస్తాను, మంచి చంపుకొని ఇతను దూర్చాను. దూర్చిన చేత పతిది తీస్తున్నాడు, ఫోటో తీస్తున్నాడు. ఇదేంటిది పూజ చేస్తున్నాడు ఫోటో తీయని నాకు ఆ రోజు చిన్న సింక్ అయింది. డౌట్ వచ్చింది. డౌట్ అంటే నేనేట అనుకున్నానంటే అక్కడ పట్టుకెళ్ళి చూపెడతారు కదా, మూవీ వాళ్ళు చూపెడతారు కదా, గుడి బాగుంది అనుకున్నాను. అప్పటికే అడిగాను శ్రీకాంత్, ఇది ప్రతిది అగరబత్తి వెలిగించిన ఫోటో తీస్తున్నాడు, బొట్టు పెట్టిన ఫోటో తీస్తున్నారు, మాల వేసిన ఫోటో తీస్తున్నాడు, ఏంటిది ఇది డ్రామా కంపెనీ లాగా ఉన్నది అని అడిగాను. అంతే కదా. అదే సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్ని అయిపోయావి. దాని తర్వాత ఏంటి చెప్పారంటే నాకు చెప్పలేదు, వీళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడుకున్నారు. శ్రీకాంత్కి ఏంటి చెప్పారంటే గుడి బ్యాక్ సైడ్ సార్ ఎంత కష్టపడి కట్టించారు, ఈ అడవిలాగా ఉండి ఇక్కడ ఎవరు రాకుంటున్నారు, నేను ఒక పూజ చేస్తాను, కొన్ని ఇక్కడ మైనస్లు ఉన్నాయి, అది తీస్తే గుడిలో జనాలు క్యూ తగిలిపోతారు అన్నారు. అదే యాకిరెడ్డి అన్నారు. అయితే ఇతను వచ్చి నాకు అన్నాడు, సార్ ఇలాగా యాకిరెడ్డి గారు సార్ ఇలాగా అంటున్నారు అన్నాడు. ఏంటంటే గుడి బ్యాక్ సైడ్ 2 బాడీలు ఉన్నాయి అన్నాడు. బాడీలు ఉన్నాయంటే గుడి బ్యాక్ సైడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయని అడిగాను నేను. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అనుకుని అడిగాను నేను. అడగానే గుడిలో కొన్ని బాడీలతో పాటు కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నాడు యాకిరెడ్డి అన్న. ఎందుకంటే నాకు అఘోరా కదా అతను అఘోరా అతను. అయితే కొన్ని మాకు చెప్పారు, అంటే నేను మీకు దీంట్లో అనకూడదు, నాకు పుట్టి మ్యాచ్ ఎక్కడ ఉండి అది చెప్పాడు అతను. అది నాకు చిన్న అంటే ఇప్పుడు అది మాకు తర్వాత తెలిసిన అది సాధనలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి అఘోరాలకి సాధకులకి ఏంటంటే మనకి గుండె మీద ఎక్కడ ఇదేటండో అదేటండో మైనస్ ప్లస్ అని చెప్తారు వాళ్ళు. అలాగని నాకు చెప్పిన తర్వాత నాకు కొన్ని నిజాలు చెప్పాడు. నిజాలు ఏంటి చెప్పాడు అంటే ఇక్కడ మీకు చాలా కష్టపడి చెప్పాడు, నేనేం చేశాను, నాకు అవన్నీ నిజం అనుకున్నాను. తర్వాత నాకు ఏంటి తెలిసిందంటే 2010 శ్రీకాంత్ ఏం చేశాడంటే ఈ వీడియో నేను ఇచ్చిన యూట్యూబ్ లోకల్ ఛానల్ కదా, ఆ వీడియో పెట్టాడు. అయితే మీరు అతను నాకు అడిగాడు గుడి దేనికి కట్టారు అని అడిగారు. ఇప్పుడు గుడి దేనికి కట్టారు యాకిరెడ్డి గారు ఇక్కడ పొట్టుండ ఆల్రెడీ ఆడియోలోని 2021 లోనే ఫస్ట్ కరోనా తర్వాత నేను చెప్పాను స్టేట్మెంట్. ఆ వీడియో రిలీజ్ చేశారు మీరు అన్ని? అదే 21 లో రిలీజ్ అయ్యింది, వీళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్. అంటే ఆ వీడియో చూసి వచ్చారు అనుకుంటున్నారు మీరు? అంటే ఆ వీడియో శ్రీకాంత్ పెట్టాడు, మా గుడేలుగా ఉంటది, మా సార్ గుడేలుగా ఉంటది, హైదరాబాద్ లోని గారు ఒక గుడి కడితే చాలా ఫేమస్ అవుతుంది, ఇలా డిజైన్ సార్ మైండ్ నుంచి కట్టారని. ఎందుకంటే నేను ఎవరితో హెల్ప్ తీసుకోలేదు, అమ్మోరు హెల్ప్ చెప్పి వాళ్ళు గుడి కట్టుకున్నాను ఆ ప్లాన్. అంటే ఇది రథం మోడల్ అంటే అంత అమ్మ చెప్పిన లెక్కలో నేను ఎవరితో డబ్బులు తీసుకోకుండా కట్టుకున్నాను ఇది. ఓకేనా? అదే దాని తర్వాత అతను ఏంటన్నాడంటే నేను అనేది ఇవన్నీ నమ్మనేవి సరే ఉంటాను. అదే ఏంటన్నాడంటే నాకు ఒక లేదు మీరు చూడండి అనుకుని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కానీ ఆయన ఎవరంటే నా కూతురు అవుతుంది అన్నాడు. మీ కూతురా అన్నా?
ఏ పేరు యాకిరెడ్డి యాకిరెడ్డి కూతురే అన్నాడు. ఓకే. అయితే పేరు ఏంటని అడిగాను. భవిత అంటే అంటే నేను పంతులు గారు, మా గుడి పంతులు గారు ఇతను. ఓకే ఓకే. అంటే ఇతనికి కొంచెం మాకు చెప్తే బా అంటే మూలా నక్షత్రం ఏంటని అడిగాను. అది చెప్పలేకపోయాడు. అంటే ఇప్పుడు పంతుల్లో సడన్లీగా అంటే రెగ్యులర్ ఎవరు ఈ పేర్లు గీళ్ళు చెప్తే వాళ్ళు చెప్పగలుస్తారు. వీళ్ళు శుద్రం చేసుకున్నారు కదా, వీళ్ళు అఘోర విద్య, వీళ్ళు ఏదైనా చేయగలుస్తారు. వీళ్ళు ఏం చేశారు, కాదు అన్నారు, మూలా నక్షత్రం కాదు అని అడగండి. మూలా నక్షత్రం ఇది ఏంటంటే ఈ అమ్మాయికేమో గత జన్మ నుండి ఇది ఉన్నది అది ఉన్నది ఏటని పిచ్చి పడతాను, నేను కష్టపడి ఇక్కడ కట్టుకున్నాను. అతను లేదు, ఆ అమ్మాయి ఏమో నేను వీడియో కాల్ చేసి చూపెట్టాను అన్న. అది శ్రీకాంత్ అన్నాడు, ఏదో వీడియో కాల్ చేసినట్టు ఆ వీడియో కాల్ సాయంకాలం చూపెడుతున్నారు అమ్మాయికి అన్నాడు. ఏంటంటే నువ్వు ఇక్కడ నాగమణి ఉండి ఇది ఉండి అది ఉండి అనేసి ఒక ఇది చెప్తున్నాను. ఆ పిల్ల అని అక్కడ సర్దుకుంటుంది మాట. నేను రాసుకుంటుంది ఇక్కడ లేదు, రాసుకుంటా లేదు, అది మన వాస్తుంత లేదు, మన అబద్ధాలు ఆడుకుంటాను. శ్రీకాంత్ అడిగాను, అదే నేను అడిగాను ఎక్కడ ఉండన్నాను, నేను తెస్తాను, నేను ఇలాంటి వాళ్ళ అమ్మను అయిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, ఇతనికి తెలియకుండా ఇంకొక సాంగ్స్ పెట్టారు. అది ఒక మలయాళం పాటకి షార్ట్ సాంగ్, ఆ సాంగ్ నా దగ్గర ఉంటే పంపిస్తాను. వచ్చిన రోజు ఇంకా వైజాగ్ నుంచి వీళ్ళు ఎక్కడ వచ్చారు, వీళ్ళేట అంటున్నారంటే మాకు తెలియదు అంటున్నారు. కానీ అతనైతే కరెక్ట్ గా చెప్పా చేయకుండా బ్యాగ్ పట్టుకుని వెనక నుంచి వచ్చాడు యాకిరెడ్డి వచ్చి అమ్మాయి సింగల్ గా వచ్చాడు, ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు, ఈ డోర్ నుంచి వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఇదేంటండి మీరు వచ్చారంటే నత మీతో మాట్లాడాలా అన్నారు. సరే అయితే షూటింగ్ లోని వాళ్ళని కొంచెం చూసుకున్నారు. అంటే మనోడు గారు ఏదో షూటింగ్ లోనే ఏదో అక్కడ హైదరాబాద్ లో పొలిటికల్ దేమో ఏదో సాంగ్స్ పాడుతున్నాను. ఈ పెద్దంతల దగ్గర ఇతను పోతురాజు అంటారు కదా, ఆ యాక్టింగ్ వేసుకుని ఇతను కలెక్షన్ చేసుకుని గ్యాంగ్ అనేసి. ఇంకోటి నిజం నాకు ఈ మధ్య నేను నాకు ఎక్కువ డీప్ గా, ఎందుకంటే నాకు మెంటల్ ఎక్కించారు వీళ్ళు టోటలీ. ఎక్కించారు అంటే తిప్పుతాను. అది ప్రతి వారం 10 రోజులకు ఒక 3 వైజాగ్ నుంచి వస్తున్నారు స్కార్పియోల మీద, దీని మీద మీ గుడిలో నేటి ఉంది, ఇది ఉంది, ఇది ఉంది 50-50 చేసుకుని మీడియా రాకముందు 50-50 చేసుకుంటా అన్నారు. దాని తర్వాత నా దగ్గర ఒక సుమన్ టీవీ అని ఒక ఫోన్ చేశాడు. ఆ ఫోన్ నంబర్ గారు నా దగ్గర ఉంటే అతను ఫోన్ చేసేటన్నారంటే మీరు అశ్విని గారు అంటే అశ్విని గారు అన్నాను. అదే అన్ని అడిగారు, మీరు ఆవిడ గుడి మీద మీరు గుడి కట్టారంట. అంటే ఆవిడ ఫస్ట్ ఏంటంటే గుడి ఉన్నదని చెప్పింది. ఫస్ట్ స్టార్టింగ్ జూలై మంత్ లో రిలీజ్ అయింది వీళ్ళు ఫస్ట్ వీడియో. ఫస్ట్ కిందకి గుడి ఉన్నది, గుడిలోని మా నాన్న విగ్రహం ఉన్నది అని చెప్పింది ఆవిడ భవిత చెప్పింది. దాని తర్వాత అక్కడ నుంచి లింగాకారం దగ్గరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ లింగాకారం అన్నది, లింగాకారంతో పాటు మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న పిలుస్తున్నారు అన్నది. అది మీరు బ్యాక్ లో మీరు రివర్స్ చేయొచ్చు. అది ఇది ఎక్కడ వీళ్ళగానే మాకు మెంటల్ హరాస్మెంట్ చేస్తారు వీళ్ళు. వారు అది ఆల్రెడీ ప్రతి వీడియోలో అమ్మ చెప్తారు, మేము చాలా మందికి పంపించాం, జనాలు పంపించాం, వీక్లీకి మాకు పూజ చేయడానికి డిస్టర్బ్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ నాగం పుట్టుంది కదా, ఆ పుట్ట దగ్గర వచ్చి కొన్ని ఫ్యామిలీలు ఇక్కడే కదా అమ్మాయి వస్తుంది, పాము పిల్లగా వస్తుంది, మేము చూసుకుని తెలిపిన అమ్మ వాళ్ళు వచ్చి మీ కిందకి ఎక్కడ పాము అంటాను, మీకు ఎవరు చెప్పారండి యూట్యూబ్ లో. దానివల్ల జనాలు వస్తున్నారు. మాకు విజయనగరం తెలిపిన జనాలు ఇప్పుడు అందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఒక సైడ్ నుంచి వస్తే ఆవిడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిసిటీ చేస్తుంది గుడికి. కానీ ఏంటంటే శవాలు ఇవన్నీ చూసుకొని కొంచెం బ్యాడ్ టాక్ అయితే వస్తుంది మార్కెట్ లో, ఏదో ఇక్కడ ఉన్నాయనేసి. కానీ అప్పటికే ఏదున్నా జనాలు వస్తున్నారు. అయితే ఇది ఇక్కడ కాపండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పాను, ఈ దాని తర్వాత యాకిరెడ్డి ఏం చేశారంటే 3 లక్షలు ఖర్చు అవుద్దని చెప్పాడు శ్రీకాంత్. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. దేనికి 3 లక్షలు ఖర్చు? ఈ డెడ్ బాడీలు తీయడానికి. ఇక్కడ 2 డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పింది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మ నాన్నవి, సారీ వాళ్ళ అమ్మ నాన్న కాదు, ఈ అమ్మాయిది ఇంకోటి అని చెప్పింది. నేను పిచ్చిగిచ్చి పడ డెడ్ బాడీలు అన్నారా లేదంటే విగ్రహాలు? లేదు, ఫస్ట్ లేదు. ఆ వీడియో ఏమో వైట్ సారీ కట్టుకుని ఇంటర్వ్యూలోనే ఇచ్చింది. మా నాన్న రాజ్ కుమారి నా డెడ్ బాడీస్ కింద ఉన్నాయి కానీ ఆవిడ చెప్పింది. అది ఒక ఇంటర్వ్యూలో అవి ఉన్నాయి. వైట్ సారీ అంటే వంజా ఏదో మేడం ఉన్నారు, ఆవిడతో ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. అదే నేను ఎక్కడ డెడ్ బాడీలు ఉంటారు ఏంటి, ఇప్పుడు డెడ్ బాడీలు అంటే అమ్మోరు గుడి కట్టదు కదా. ఇప్పుడు అమ్మోరు ఎంత శుద్ధి జాగా దూరం నుంచి వచ్చి కట్టుకుంటే నేను 20,000 స్టార్ట్ చేసి వాళ్ళకి 1 కోటి రూపాయలు నేను ఎక్కడో ఒకరితో రూపాయలు తీసుకొని నా కష్టాజీవన బిజినెస్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేసుకుని నేను కట్టించుకున్నాను. అయితే నేను శ్రీకాంత్ కేటాను ఇలాంటి లేదు సార్ మీరు ఈ పైన పర్లేదు నేను ఇస్తాను, మీ వల్ల నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ 1 బండి నుంచి 4-5 బండ్లు అని చెప్పాడు. సరే అయితే నీ ఇష్టం అన్నాను. అయితే వస్తే చూద్దాం కదా, ప్రూఫ్ తెగిలిపోద్దాం. అయితే దాని తర్వాత మీలే కలిసి వెళ్ళిపోయారు. మళ్ళీ శ్రీకాంత్ ఎలాగొచ్చాడు, బస్సు మీద వచ్చాడు, ఇక్కడ వై జంక్షన్ బస్సు మీద ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఫోన్ పేలో డబ్బులు కొట్టుకొని ఇచ్చేసి నాకు 3 లక్షలు ఇచ్చినలాగా నాకు చెప్పారు. నన్ను ఎందుకు ఇచ్చావు శ్రీకాంత్ ఇవన్నీ? 3 లక్షలు యాకిరెడ్డి గారికి మనోడు ఇచ్చాడు. ఇచ్చినవి కొన్ని ఫోన్ పేలు, ఎందుకంటే యాకిరెడ్డి ఫోన్ పే నంబర్ లోని అతని పేరు మీద లేదు.
వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది. ఓకే, ఎవరిదైనా వాళ్ళకైతే ఫోన్ నెంబర్ అదే కదా, గోనా లలిత అని. ఆ ప్రూఫ్ అండి. ఏం పేరు వస్తుంది? గోనా లలిత. ఒకసారి నాకు పెట్టగలుగుతారా? 100%. ఓకే ఓకే ఓకే. ఇక గోన్ లలిత, జియో అని గోన్ లలిత. ఒక్కసారి ఇది 41-42 ఇచ్చారు, మిగతాది అమౌంట్ ఏమో క్యాష్ ఇచ్చారు. శ్రీకాంత్ జేడి మెట్లలో ఎక్కడో క్యాష్ పట్టుకెళ్ళి ఇచ్చాడు అతను మిగతాది. దాని తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చేసిందంటే అయితే ఈ 3 లక్షల గురించి మాట్లాడు, ఎందుకంటే ఇది డిక్లరేషన్ అవ్వాలి, మళ్ళీ ఎస్కేప్ చేసారు. అయితే ఈ 3 లక్షల రూపాయలు శ్రీకాంత్ గారు దేనికి ఇచ్చారు ఈయనకి? డెడ్ బాడీలు తీయాలని, ప్లస్ అలా వైపు ఆ కూతురు రావాలి. శ్రీ యాకిరెడ్డి ఆమె వీళ్ళ వైఫ్. అక్కడే అదే కదా, అక్కడే కదా పిచ్చెక్కుతాను. మళ్ళీ ఆవిడ ఏది చేయలేగా మేము అసలు అతను మాట్లాడుకున్నాం, ఫోన్ ఎత్తుకుంటున్నాడు, ఫోన్ లేదు. ఇది పక్క పెట్టండి, ఇది చెప్తాను. అదే మీ వైఫ్ కూతురు వచ్చిన తర్వాత వేసిన తర్వాత టికెట్లు కానీ శ్రీకాంత్ చేయించాడు. ఈ డబ్బులు తీసుకుని శ్రీకాంత్ వచ్చే శ్రీకాంత్ కు మళ్ళీ ఆవిడంత అధర్మం మాట్లాడుతుంది. అతను అశ్విని గారు కాళీమాత ఉపాసకులు, శ్రీకి ఇలాగ లేడీ కదా ఇది అని అంటుంది. ఆవిడ 1 రూపాయి తీసుకోండి. మరి ఆ రూపాయి తీసుకోకపోతే ఇది మన ఆవిడకి ఎందుకు ఇచ్చామండి ఈ 5,000 ఆవిడకి? ఎవరికి ఇచ్చారు? ఇక సుహాసిని మేడంకి. ఎవరిచ్చారు? మీరు ఇచ్చారా? నేను ఎందుకంటే నాకు వీళ్ళ మీద విశ్వాసం లేదు. శ్రీకాంతే ఇచ్చాడు. శ్రీకాంత్ కొద్దన్నా ఇది చూడండి, ఇది పాత నంబర్, డేట్ తో పాటు ఉంది 5,100. అశ్వినికి నేను లైక్ తీస్తున్నాను. దాని ఏజ్ 22, నాది 44-45 నడుస్తుంది. ఒక పేటంకి చెన్నైలో పెద్ద గురువు ఉన్నాడు, అది పీఠాధిపతి అన్నాడు. ఇప్పుడు 3 గుడులు కట్టాను, మరి నేను పీఠాధిపతి కదా, నాకు అశ్విని అనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అది పక్కన పెట్ట. దాని తర్వాత ఇది ఎందుకు ఇచ్చాడంటే 5 బిందులు వాటర్ వేస్తాను అన్నది. 5 బిందులు వాటర్ వేస్తున్న తర్వాత వచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్ అయితే మేమేం చేసామంటే, మాకు ఒక రూమ్ ఉంది ఇక్కడ, ఆ రూమ్ అని చెప్పాం. చెప్పినప్పుడు ఏంటన్నానంటే, మీరు అక్కడ సింగల్ గా ఉండండి. అదే వచ్చినప్పుడు నేను అడిగిస్తాను. ఎవరు హస్బెండ్ వైఫ్ అన్నారు? సుహాసిని అంటే ఈ ఎవరైతే భవిత వాళ్ళ మమ్మీ, భవిత ఆమెకు బిడ్డ అని చెప్పారా? అందుకే కదా, లేకపోతే మరి ఎవరితో మీరే ఎందుకు? ఇప్పుడు మీరేనా? ఇప్పుడు ఒక వయసు అమ్మాయి 20, అప్పటికి 20 ఉండాలి, 2 years అవుతుంది. ఇది ఈ నవరాత్రి అంటే దసరా వస్తే 2 years అయిపోతుంది, అంటే 20-21 అనుకుంటాను. ఇంకో వీళ్ళ అమ్మ వచ్చింది, ఇద్దరు వచ్చిన తర్వాత 2 times వచ్చింది. షూటింగ్ టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఈ అమ్మాయితో ఒకసారి వచ్చింది. వచ్చే ముందు ఏం చేసిందంటే, ఇక్కడ ఆల్రెడీ 5 బిందులతోని వాటర్ వేస్తాను అన్నది. ఇది దేనికని అడిగాను నేను. వేస్తే శక్తులన్నీ వెళ్ళిపోతాయి, ఈ అమ్మ నాగకన్య అన్నది. నేను ఈ అమ్మాయి నాగకన్య అంటే నేను కొంచెం మాట్లాడతాను నేను అడిగాను. ఈ మాట్లాడుతుంటే మా దగ్గర ఎనీ టైం ఒక 3-4 మెంబర్స్ ఉంటారు వర్క్ చేసిన వాళ్ళు. ఇదిలో ఉన్నారు, కావాలంటే 4కి రేపు పిలిపిస్తాను. మాట్లాడిస్తుంటే మా అమ్మాయి మాట్లాడదు. అందుకే నేను శివ స్టూడియోలో ఇంటర్వ్యూ దొంగ నా కొడుకు యాకిరెడ్డి మాట్లాడలేదు అని చెప్పాను, అంతేగాని రాలేదు అని చెప్పలేదు. నేను ఆ వయసులో కూడా రాలేదు అనలేదు. వీళ్ళు ఆ మాటిగా రేట్ చేశారు. ముందు రాలేదంటున్నారు, అది అన్ని అబద్ధాలు ఎందుకు జోడిస్తున్నారు? నేను రాలేదు అనలేదు, మాట్లాడించలేదు దొంగ నా కొడుకు అని చెప్పాను. అమ్మాయి ఇక్కడికి వస్తే అమ్మాయి మాట్లాడలేదు, యాకిరెడ్డి మాట్లాడుతున్నానా? నేను వీళ్ళు ఇక్కడ రాలేదని నేను చెప్పలేదు, లైవ్ లో నేను చెప్పలేదు. ఎందుకంటే అది శివాజీ స్టూడియోలో ఉన్నది కదా, అది మీరు మళ్ళీ వినొచ్చు, 4-5 times వినొచ్చు, 100 సార్లు విన్నా. నేను ఒకటే అన్నా, వీళ్ళు వచ్చారని చెప్పలేదు. మాట్లాడలేదు ఫైర్ అవుతున్నాడు. తప్పు లేనప్పుడు ఎందుకు ఫైర్ అవుతున్నాడు? ఏ తప్పు చేశాను? గుడి కట్టుకుని తప్పు చేశాను, లేకపోతే ఏ తప్పు చేశాను? వీళ్ళకి సినిమా షూటింగ్ ఇచ్చి తప్పు చేశారా? మరి అదే కదా, అంటే నేను తప్పే చేశాను అంటే వీళ్ళకి నమ్మాను. ఇంకోటి ఏంటంటే, అది పక్క పెట్టండి. ఇప్పుడు వచ్చిన తర్వాత 5 బిందులోని 1 బిందు పసుపు వేసిండి, బిందుతోని కుంకుమ వేసిండి, 2వ బిందు, 3వ బిందు పసుపు కుంకుమ గంధం ఈ బొద్ది, 5 వాటర్ వేసింది. అక్కడ చేసిన తర్వాత పెద్ద గొయ్యి తవ్వించింది, ఆల్రెడీ తవ్వించింది. మళ్ళీ ఏమో పతివార్త లాగా అంటుంది, నేను వచ్చి విగ్రహాలు చేస్తాను, తీపోతే అంటుంది. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఇక్కడ తవ్వించింది, నా ఫొటోస్ కూడా నా దగ్గర ఉంది. ఇంకోటి దాని ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత ఆల్రెడీ ఎంత లోతు ఇక్కడ 25 feet తవ్వించింది. 25 ఇప్పుడు అది కొంత అక్కడ ఉన్నది ఒక కప్సం. అయితే నేను అన్ని అడుగుతాను, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రికార్డింగ్ అలా ఉన్నది యాకిరెడ్డిది. మళ్ళీ ఆ పతిది ఇతను తవ్వించి ఉండలేదు, వీళ్ళు ఉండలేదు. అతనండి ఇక్కడ ఉన్న అతను అన్న ఇక్కడ లేడీ కదా, ఇక్కడ వర్క్ అవుతుంది కదా, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాను. డెడ్ బాడీలు వస్తాక చూద్దాం అన్నాం.
ఇప్పుడు డెడ్ బాడీలు వస్తే మంచిదే కదా, 3 లక్షలు ఆ పిల్లలకి పోద్ది అనుకోని. ఈ ముందు 9 అడుగులు అన్నారు, 9 నుంచి 14 అన్నారు, అది ఫెయిల్. ఇంకా తవ్వించిన తర్వాత ఈ లోకల్ ఒక రోజు ఉండి నైట్ అక్కడ వెళ్ళిపోయారు అక్కడికి. ఇంకొక రూమ్ ఉంటే మేము ఇక్కడ ఉంటాం, మాకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి అక్కడ మా ఆఫీస్, అది రియల్ ఎస్టేట్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి నేను బయట సోఫా మీద పడుకోమంటే ఈలో గలీజ్ పని చేశారు. ముగ్గురు కలిసి ఒక బెడ్రూమ్ లో దూరారు తాళం అడిగేసి. భవిత వాళ్ళ అమ్మ ఇది నేను అడిగి మా స్టాఫ్ కలిపి తాళం ఎందుకు ఇచ్చారు అన్నాను. అది నా బెడ్రూమ్, అది నా బెడ్రూమ్ లో ఈ ముగ్గురు పడుకున్నారు. ఇప్పుడు పడుకున్నప్పుడు కూతురు బయట పెట్టాడు, అది మనం చెప్పకూడదు, మిగతా మీకు అంత అర్థం అయిపోయి ఉంటది. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడే తెలిసింది వీళ్ళ వైపు కాదు. అమ్మాయిని బయట పడుకోబెట్టి వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఇంత ఇవన్నీ ఆడు కొంచెమైనా భయం లేదు. విజయనగరం పదండి పదండి పదండి, అక్షరీకి ఇంత ఈజీకి ఇక్కడ అన్ని తప్పు చేసి వీళ్ళు వెనకనే ఎవరు ఉన్నారు. అదే ఒకటి దీంట్లో భవిత దత్త తప్పు ఏటి లేదు, ఎందుకంటే మొత్తం ప్లాన్ స్కెచ్ వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇవన్నీ బయట పడితే ఏది జరుగుతుంది అర్థం అంటే వీళ్ళు తప్పు చేయపోను కదా. నేను ఆ రోజు స్టూడియోలు గారు శివ స్టూడియో గారు నాకు అడిగారు, దానికి ఎంత చేస్తారు. ఇంకోటి ఇది తవ్వించి వెళ్ళిపోయారండి. ఉన్న తర్వాత ఏది తింటాం అని చెప్పాం, ఎందుకంటే మన ఫుడ్ ఇవ్వాలి కదా, మనం బాధ్యత కదా. 2 చికెన్ బిర్యానీ రాణి హోటల్తో తెప్పించు. ఆ మనిషి గారు కిషోర్ అని ఒక పర్సన్ ఉన్నారు మా దగ్గర ఉంటారు, 220 రూపీస్ లెక్కలో 2 తెచ్చాం, ముగ్గురు తిన్నారు. మళ్ళీ మేము పాలు కాకుండా గుడ్లే తింటాం అని చెప్తుండే పావులాగా. 9 సంవత్సరాలు తినిపోయి సరే, అది అవన్నీ టోటలీ ఫేక్ అండి. విన్నారా? ఇప్పుడు నేను కెమెరా దగ్గర వచ్చి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దీనికే వెళ్ళి ఆపలేదు అనుకోండి, ఇప్పుడు అందరితో ఆడుకుంటున్నారు, ఇప్పుడు నాతో ఆడుకుంటున్నారు, ఎందుకు రివెంజ్ చేయట్ నాతోని. ఓకే, అది మాట్లాడదాము. దాని తర్వాత తవ్విన తర్వాత రాలేదు, కొన్ని రోజులు వెయిట్ చేసాం, ఫోన్ చేసాం ఏకరెడ్డి అతను అక్కడ నువ్వు తవ్వుతున్నాక రాకపోతే ఏంటంటే ప్రతి నీ డబ్బులు నేను రిటర్న్ చేయిస్తాను అన్నాడు. రూపాయికి లెక్క చూపెడతారు అన్నది, రూపాయికి ధర లెక్కిస్తాను. 1 రూపాయి ధర ఇంక ఫోన్ ఎత్తడం మానేస్తాడు. పిల్లలు ఉంటాను దేనికి ఏటి డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్తాను 2 సవాళ్ళు ఉన్నాయని ఇక్కడ కప్పించాను. కప్పించిన తర్వాత మర్చిపోయాం, ఫోన్ చేయడం మానేసాం. అతనికి డబ్బులు పోయి అయిపోయింది. దాని తర్వాత సడన్లీగా ఒక రోజేమో వైజాగ్ నుంచి ఇంకొక మేడం ఉండదు నాకు తెలిసింది, ఆవిడ సుమన్ టీవీతో రిలేటెడ్. అశ్విని గారు ఇది మన గుడి కోసం అంటున్నారా చూడండి అని చూస్తే సువాసిని గుడి కొన్ని విగ్రహాలు ఉన్నాయి, మా అమ్మ నాన్న ఉన్నారు, గుడి తీస్తాం ముందు ఫస్ట్ రికార్డింగ్ లేట్ అండి. ఆవిడ గుడి కిందలో ఉన్నది అన్నది. అవును. దాని తర్వాత ఏంటంటే పక్కన ఉన్నది అన్నాడు. వాళ్ళ అల్లుడు గారు ఉన్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరు అల్లుడైనా గుంటూరు అతను నాగకార్తికేయ గారు. నాగకార్తికేయ సార్ అంటే ఇప్పుడు గత జన్మలో అల్లుడు కదా ఇలియాస్, అతనేటి అంటున్నాడు ఇక్కడ లేదు ముందు పక్కన ఉన్నాయి అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు నేను చాలా సార్ ట్రై చేశాను హైదరాబాద్ ఎక్కడ ఉన్నా నాకు తెలియదు యాక్చువల్ గా. ఎందుకు తెలియదు అంటే నేను యాక్చువల్ జార్ఖండ్ నుంచి వచ్చాను, హైదరాబాద్ పేరే విన్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లేదు, నేను ఎవరు కాంటాక్ట్ చేస్తాను. నేను అప్పటికి నేను ఆ కామెంట్ లో అందరు కామెంట్లు చదివాను. అదే ఈ లేట్ అన్నారు కామెంట్లు అన్ని నెగిటివ్ వస్తున్నాయి కదా, ఇలా ఆగిపోతారు. ఎందుకంటే కథలో స్క్రిప్ట్ లో కథ లేదు కదా. ఎందుకంటే ఇవాళ కాదు రేపే ఒక్కలైనా మీడియా వాళ్ళు వస్తారు కదా నా దగ్గరికి, వస్తే ప్రూఫ్ తెలిసిపోదు కదా. ఇప్పటి వరకు మీ దగ్గర మీడియా ఫస్ట్ మీరే వచ్చారు. ఓకే, నేను యాక్చువల్ గా నేను చాలా రోజు ఎందుకంటే నేనేటనుకున్నాను నేను ఎందుకు క్యామ్ ముందు రావాలా, మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు గుడి కట్టుకున్నాం ఏదో మనకు హోమాలు నేను చేసుకో, దానికి ఆవిడ కామెంట్ అనుకోండి డైరెక్ట్ గా హోమాలు చేస్తారు, హోమాలు చేస్తారు. ఇప్పుడు రేపు హోమాలు చేపిస్తున్నారు, అయితే హోమాలు నేను రేపు చేస్తాను. ఎందుకు 14 ఇంకోటి ఆవిడ ఎక్కడ దొరికింది తెలిసిన అండి, 2014 గుడి కన్స్ట్రక్షన్ చేసి అన్నారు. ఇప్పుడు మీ ఎదురుగా అక్కడ ఒక బోర్డు ఉంది, మీరు వస్తానని నాకు తెలియదు కదా. అవును, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒకటి ఆల్రెడీ ఇక్కడ గుడి అంతా రెడీ అవుతుంది. మీరు రేపు వచ్చినా రేపు ఇక్కడ పెద్ద సంబరం ఉంటది. అదే ఇది ఎన్నో వార్షికోత్సవం 14వ వార్షిక 2040లో రెడీ చేస్తే ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత 2025. అది ఎన్ని సంవత్సరాలు అవ్వాలి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయి. ఓకే, అంటే 14 చెప్తుంది, అది ఫేక్. నేను ఆవిడతో మాట్లాడలేదు. 2014 చెప్తుంది, 2014 అని చెప్పింది ఆవిడ. అవును, కానీ 14 అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు 28 రావాలి కదా, 25 కదా. చూపిద్దాం ఒకసారి, అది చూపి 2-3 years ఆవిడ గ్యాప్ చెప్తుంది. అంటే నాకు ఆవిడకి మాటలు అవలేదు. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చాడు అనుకోండి, 3 ఇప్పుడు సార్ మీరే 3 సార్లు వచ్చారు అనుకోండి నా దగ్గర, 4వసారి మీ ఫ్యామిలీ అనుకుని ఆరో లేడీస్ కు ఒక అమ్మాయికి 22 years ఒక అమ్మాయికి తెచ్చారు. వాళ్ళిద్దరు పక్క పెట్టి
అమ్మ నువ్వు ఎలాగొన్నామా, నువ్వేం చెప్తాను మాట్లాడతానా, మాట్లాడను కదా పద్ధతిగా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు మేము రాజులు, మేమే చేస్తాం, మగవాళ్ళతో మాట్లాడతాం, ఆడవాళ్ళతో ఏంటి మాట్లాడుతుంటే అది కూడా కరెక్ట్. అంతే కదా. ఇప్పుడు అదే ఆవిడతో నేను ఆ రోజు ఏది ఒకటే నేను రాలేదు అని ఎక్కడ నేను చెప్పలేదు. వచ్చారు యాగరెడ్డి అయితే నేను బయటకేమో వెళ్ళినప్పుడు ఆ పిల్లమ్మ పెడిపోతుండాల పొట్ట చూసి నేను అడిగాను ఇక్కడ నీకు గేట్ కనిపిస్తుందమ్మా అన్నా ఉన్నాను. గేటు అక్కడ ఉండు కదా ముందన్నది. గేట్ అది నేనే ఇది నేను చెప్తుంటే కాదు అని కానీ యాకరెడ్డి వెనక నుంచి ఎలాగన్నాడు అంటే పిల్లకెమ్మ మీద పావు వచ్చింది అన్నాడు. నేను నోట్లో అనకూడదు కేవలం బొక్క దీనికి పావు రావడం పెట్టి నేను అనుకున్నాను. నేను మాస్గా మాట్లాడతాను ఎందుకంటే నా మీద వేలు నా గుడి మీద కెలికింది. దాని తర్వాత ఏమో కొన్ని వీడియోలు ఏంటి చెప్పింది, ముందేమో పెద్ద విగ్రహం కట్టారని చెప్పింది ముందుది, దాని తర్వాత గుడి కట్టారన్నారు. యాక్చువల్ గా ఫస్ట్ ఈ అమ్మవారి గుడే కట్టాం, దాని తర్వాత శివాలయం కట్టాను, దాని తర్వాత దశమా విద్య కట్టాను, దాని తర్వాత అప్పుడు 2021 లోని మేము ముందు పెద్ద అమ్మవారి విగ్రహం కట్టాను. అక్కడ అది రాంగ్ చెప్పింది ఆవిడ. ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే అది రాంగ్. 2004 ఎందుకంటే అర్థం మాట్లాడలేదు కదా, మేము మాట్లాడేటప్పుడు ఏటి ఒప్పుకున్నానండి అర్జికాపులో గవర్నమెంట్ 8 నెలలు మాకు తిప్పారు, మేము అందరికీ చెప్పాం కానీ ఆరు మా మాట అప్పుడు మేము మీడియాకి వచ్చామన్నారు. రియల్ గా ఎక్కడ ఏదో లింగాకారమే ఉందనుకోండి సరేనా, అది వాళ్ళు ఏడ్ చెయ్యాలి, ఫస్ట్ మా దగ్గరికి రావాలి. మా దగ్గరికి నేను ఫోన్ చేసి ఇక్కడ ఆల్రెడీ డబ్బులు పట్టుకెళ్ళి తవ్వించారు, ఆ ఫొటోస్ కానీ నా దగ్గర ఉన్నాయి. మేము అన్నీ కప్పుకున్నాం. 25 ఫీట్స్ పెట్టడానికి ఇక్కడ జేసీపీ రాదు, రోజుకు ఒక కూలి 750 రూపాయలు లెక్క భోజనాలు, రోజుకు ఒక 5 మంది లెక్కేసుకుని 2 months దాకా 25 తవ్వించాం. ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి ఫొటోస్. దాంతో అతను యాకరెడ్డి ఫోటో కూడా ఉన్నది 1340 ఉన్నప్పుడు కప్పించి అని అన్నారు. నేను ఎలా కప్పించిస్తాను అన్నాను నేను, అది మేము వస్తాము అన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ చెప్పాడు మళ్ళీ షూటింగ్ వస్తాం. ఆ గొయ్యికేమో ఒక అఘోరా ఏమో గొయ్యిలోని లోపలి దూరి సాధన చేస్తారు, ఆ రోల్ మీకు ఇస్తాను అన్నాడు. అంటే రియల్ గొయ్యి కావాలి కదా ఒక సాధనది. అది దీని ముందుది ఆల్రెడీ ఏమో అతను ఇన్సిడెంట్ ఒక మూవీ ఉంది, ఆ వీడియో నా దగ్గర మీకు పంపిస్తాను. అతను మా పెద్ద అమ్మవారి దగ్గర అఘోరా రోల్ చేసుకుని కూర్చున్నాడు. అది మేమైతే గుడ్డుకు నమ్మేమండి అతనికి, అది నాకు తెలియదు. గుడ్డుకు నమ్మిన తర్వాత అతను నాకు బీప్ మీద కొట్టిస్తాడు. దీని తర్వాత ఏంటంటే ఇది మ్యాటర్ అక్కడ క్లోజ్ అయింది. ఇది తర్వాత ఈ వీడియో రావడం స్టార్ట్ అయింది. అప్పటికి నేను మా ఇంట్లో ఏడ్ చేద్దాం, ఒకటైంది, రెండోది అయింది, మూడోది అలాగలా. మాకు స్టూడియోలు తెలియవు కదా, మేము లోకల్ పర్సన్ కి ఇలాగా హిందూ ప్రదేశ్కి ఇలాగా లాయర్ కి కనెక్ట్ చేస్తాం. లాయర్ ఒకటే అన్నారు, ఏ రోజు మీడియా ఫేక్ అని షో చేస్తుందో ఆ రోజు మీ పేరు ఎక్కడ యూజ్ చేసిందంటే అప్పటికి నా పేరు యూజ్ చేయలేదు ఆవిడ, లక్కీగా అప్పటికి చేయలేదు. ఏ రోజు మీ పేరు ఏరియా కానీ రామనారాయణ టెంపుల్ బ్యాక్స్ కాళీమాత టెంపుల్ అని చెప్పింది. అశ్విని గారని చెప్పలేదు. అశ్విని గారని ఈ మధ్య నుంచి ఎందుకంటే ఆవిడకి కొంచెం ఫాలో పెరిగిపోయారు కదా, అప్పటి నుంచి నా పేరు డైరెక్ట్ పేరు స్టార్ట్ చేసింది. ఏ రోజు చెప్తే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది ఈవిడికి మొత్తం పరువు నష్ట దావా వేసేయడానికి. ఇప్పుడు నేను నా దగ్గర లాస్ట్ చెప్పండి, నేను ఇంకా అదే చేసుకుంటాను. ఎందుకంటే దాని తర్వాత వీళ్ళు రావడం వల్ల నాకు సుమన్ టీవీ అనేసి ఒక పర్సన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నా మొబైల్లో ఏంటంటే నేను ఏదైనా రికార్డింగ్ ఉంచుకోను, వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డింగ్ అన్నా, ఇగో మేము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం, అల్లాది వెళ్ళాం, ఈ స్పూప్ అన్ని రికార్డింగ్ అది వాళ్ళు ఎందుకు షో చేస్తున్నారు, ఎందుకంటే ముందుకుంటే స్కెచ్ వెళ్ళాలి కదా. నా దగ్గర ఇప్పటికీ ఈ సుమన్ టీవీ కావాలంటే మీకు నంబర్ ఇస్తాను డైరెక్ట్ గా. 6 months ముందు ఫస్ట్ లోనే ఇది నాకు ఫోన్ చేసి మాట్లాడారు, మీరు వాళ్ళ గుడి కింద మీరు గుడి కట్టారు, ఒక్క నిమిషం సుమన్ ఇగో ఇతనండి, ఈ పర్సన్ చూస్తే ఇతను ఎలా ఉన్నాడు చూడండి కరెక్ట్ గా. మీరు కాల్ హిస్టరీ గానే నాకు కావాలంటే నేను తీసేస్తాను నా నంబర్లోనే. 6 months ముందు ఫోన్ చేసి మార్నింగ్ మధ్యాహ్నం అప్పుడు ఫోన్ అశ్విని గారు అంటే అన్నాను, మీకు ఒక భవిత అనే అమ్మాయి గుడి మీద మీరు గుడి కట్టారంట, డాక్యుమెంట్ అన్నారు సార్, డాక్యుమెంట్ నా పేరు మీద ఉన్నాయి, నా ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది ఏదో విలేజ్ లో ఎక్కడో నాకు గుడికి నాకు ఇవ్వలేదు, నా సొంత డబ్బులతో ల్యాండ్ కొనుక్కున్నాను. మా ఫాదర్ది జంషెడ్పూర్లో సర్వీస్ చేసినప్పుడు లాస్ట్ డబ్బుతో కొనుక్కున్నాను. నేను అక్కడ కష్టాజీవి చేసి ఇవన్నీ నేను కొనుక్కున్నాను. ఆకలితో ఉండి అమ్మవారికి గుడి కట్టుకున్నాం మనం. ఆ రోజులు ఉన్నాయి. మీకు రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాక మంచిగా అయింది కాబట్టి నేను కట్టుకున్నాను. అది కష్టపడాం. మేము బట్టలు వేసుకోకపోయినా మేము బట్టలు కొనేవాళ్ళు కాదు, అమ్మవారికి పూజ చేసేవాళ్ళు మనం. మేము భక్తులు, మేము సాధకులు కాదు. మనం ఏదో ఇన్ని మాలలు వేసుకొని అంటే ఎవరు కామెంట్ చేయడం కాదు, అది పబ్లిసిటీ ఆ గుడిలో ఇంత ఉండి నింపాలని ఈ అడవిలో ఎవరు వస్తారు ఉండి వేయడానికి. అది మీరు చూసారు కదా, ఎవరు రారు ఇక్కడ.
ఈ మదనాథే భవిత దయ వల్ల కొన్ని వస్తున్నారు జనాలు, కొన్ని డబ్బులు వేసుకొని వెళ్తున్నారు కదా. అదే సుమన్ టీవీలు అన్నారు, తెల్లవారు ఫోన్ గుడి కట్టండి, గుడి కట్ట అలా మళ్ళీ సాయంకాలం 7:30 ఫోన్ చేశారు. మీ దగ్గర మా ఛానల్ వచ్చి మీరు కాకినాడ, మీరు ఎక్కడి నుంచి అంటున్నారు సార్ అన్నారు. కాకినాడ నుంచి అంటున్నాను, మాది వైజాగ్ నుంచి ఒక టీం వస్తుంది, వచ్చిన తర్వాత మీతో మాట్లాడతారు అంటే ఏంటి మళ్ళీ 500 మెంబర్కి మీడియాలు పట్టుకొని వచ్చి తవ్వించుతుంది అన్నారు. సరే రాని అని చూద్దాం అన్నారు. మీరు ఒప్పుకున్నారా అంటే ఆ మాట్లాడారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి తప్పే నేను ఒప్పుకున్నారే అన్నారు. మీరు ఒప్పుకుంటే మరి ఎందుకైతే వాడు వర్క్ నేను చేయించుకోలేదు, మళ్ళీ తర్వాత మాట మార్చేశాడు. ఎందుకు మాట మార్చిస్తానండి, కదా ఆల్రెడీ తవ్వించాను, అక్కడ ప్రూఫ్ ఉంది మా దగ్గర, చూపిద్దాం. తవ్వించారు, 5 బిందెలు నీళ్ళేసింది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీ మీద చిన్న ఎలిగేషన్, ఇక్కడ ఏదైతే సినిమా హీరోయిన్ వచ్చిందో హీరోయిన్ తో మీరు మీ బాబా అనే రిలేషన్ ఒకటి పెట్టుకున్నారు, తర్వాత మీ వైఫ్ కి వాళ్ళకి గొడవ అయింది ఆ హీరోయిన్ కి అని. లేదు, వాళ్ళకి ఏంటి ఇక్కడ జరగలేదు. ఏ హీరో వచ్చి హీరోయిన్ వచ్చింది, ఎవరో సినిమా షూట్ కి వచ్చిన హీరోయిన్ చిన్ని అని వచ్చింది, గీతప్ప సత్తం చిన్ని అని అమ్మాయి వచ్చింది, ఆవిడ షూట్ చేసింది. షూట్ చేసి మేము ఆమె ఇక్కడే ఉండడాలు, మీతో క్లోజ్ ఉండడాలు. లేదు అలాగే జరగలేదు. ఆ అమ్మాయి గుడికి వచ్చేది వెళ్ళిపోయేది, ఆ అమ్మాయి గుడికి వచ్చి వెళ్ళిపోయేది. అత ఆల్రెడీ ఏంటంటే ఆ మాట కదా ఆవిడ ఒకటి అన్నది, నా ఎవరో ఒక యాంకర్ అడిగారు, మరి మీరు మాట్లాడలేదంటే మా కాకుండా ఇంకెవరికో దేవత్ చేస్తారు అన్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఐగిరి నందిని పాటలు సాంగ్ చేసింది. ఆ రోజు సువాసిని ఇక్కడేమో ఇలా డాన్స్ ఆడుకొని ఈవిడ డాన్స్ ఆడిస్తుంది, కింద అమ్మోరు వచ్చింది అనేసి ఫోన్ కాల్ వేస్తుంది ఈవిడను. సుహాసిని గారు అడగండి, కావాలంటే మీకు ప్రూఫ్స్ గా నేను తెప్పిస్తాను. ఆ రోజు షూటింగ్ అప్పుడు ఆల్రెడీ మీడియా పర్సన్ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆయన డ్రైవర్ మీకు ఇక్కడ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారో అతను యాక్యురేట్ ఎట్లా పరిచయం అంట వీళ్ళు? అతను యాక్యురేట్కి అంటే అక్కడ హైదరాబాద్ పరిచయం, అది నాకు తెలియదు. అదే అతనితో మాట్లాడితే అతను క్లారిటీ ఇస్తాడు. అవునా, ఒకసారి అతని నంబర్ కూడా నాకు ఇవ్వండి. ఇంకోటి, ఇప్పుడు మీరు ఓపెన్ గా ఇప్పుడు తవ్వడానికి మీరు ఒప్పుకుంటారా? తవ్వి మేము ప్రూఫ్ చేస్తాము అన్ని మీడియాల ముందు వాళ్ళు చెప్తున్నారు, మీరు తవ్వడానికి సహకరిస్తారా? వీడికి మీడియా ఛానల్స్ వస్తాయి. ఇప్పుడు ఒకటి సార్, ఫస్ట్ ఇక్కడ ముందు వచ్చిన దానికి లెక్క ఏంటి, 3 lakhs నాకు లెక్క చెప్పి ఇది ఖర్చు ఎంత వేరే ఇక్కడ 3 lakhs యాక్యురేట్ ఇచ్చిన విషయం ఈ ఎవరైతే భవానీ వాళ్ళ బబిత వాళ్ళ అది మాకు తెలియదు. ఎందుకంటే వైఫ్ అని పట్టుకొని తెచ్చాడు. నేను మీకు అదే చెప్తున్నాను కదా, దీంట్లో వైఫ్ అనేసరికి మీరు నమ్మారు, నిజమేనేమో. ఇప్పుడు ఒకటి సార్ విన్నారా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భవితకి ఎంత పాపం ఏ పొన్నో మాకు తెలియదు. దీంట్లో వెనకని ఎవరున్నారు, అతను తీయాలి కదా, వెనకని ఎవరున్నారు. ఎందుకంటే ఉత్తు 2 ladies కేమో నాకు పావం వస్తుంది ఇది వస్తుంది అనుకుని వెళ్ళిపోయారు కదా. ఆల్రెడీ యాక్యురేట్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అశ్విన్ గారు సార్. అయితే అతను ఏమనంటే నాకు ప్రూఫ్ చూపించాలి, ప్రూఫ్ చూస్తే నేను దేనికైనా దానికి రెడీ అని మీద ఒక రికార్డ్ వినిపించారు నాకు. ఆయన నేను తిట్టినలాగా ఇక్కడ ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేస్తా, మరి కరెక్టే కదండి, తప్పెట్టాను నేను, తప్పెట్టాను ఆల్రెడీ. అతను నాకు దాని ముందు మా అబ్బాయి దాంట్లో ఫోటోలు పెట్టింది సువాసిని. ఇంకోటి సువాసిని మనకి ఇది ఆపండి, ఇది ఇప్పుడు ఎక్కడికైనా అది నేను చెప్తాను, డైరెక్ట్గా వస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ తవ్వి వెళ్ళిపోయారండి, 3-4 మందికి మనకి ఏది రీచ్ రాలేదు. దాని తర్వాత ఇది జూలై నుంచి వస్తుంది. జూలై నుంచి మీకు ఇంకోటి చెప్తాను, జూలై నుండి కరెక్ట్గా జూలై 18కి ఏమో ఒక వీడియో వచ్చింది. అతను వాళ్ళ అల్లుడు గారు ఆరెంజ్ బట్టలు వేసుకొని ఇలా నాగ కార్తికేయ అల్లుడు, అదే శ్రీనివాస్ రెడ్డి గుంటూరు నాగ కార్తికేయ యంగ్ బాయ్ తాతయ్య. అతనేమో పద్మనాభస్వామి టెంపుల్ ఇప్పిస్తాను, ఇంకొక యాంకర్ ఏమో రికార్డ్ ఫస్ట్ నేను పద్మనాభస్వామి టెంపుల్ ఇప్పిస్తాను, సెకండ్ ఎక్కడికి వచ్చుతాను అన్నాడు. ఇప్పటికి నాకు పొరపంచలేదు ఇది అదన్నది. అదే ఏ బట్టలు వేసుకొని వచ్చారు, ఆరెంజ్ బట్టలు వేసుకున్నారు కదా, తలకు క్యాప్ వేసుకొని ఈవిడికి తల మీద నాకు దేవత అక్కడ మనుషులమో ఈవిడ వచ్చింది బాగా అయిపోయిన అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ వీడియోలు ఇక్కడికి రాలేదు కదా, అక్కడికి వచ్చారు. వీళ్ళు వెళ్ళారు గుంటూరుకి వెళ్ళారు, ఏదేదో అప్పుడు కొన్ని దాంట్లో గుంటూరు లేదో తల మీద ఏదో పెట్టి. ఇంకోటి ఏంటంటే ఈ మా నాగరాణి గారు వాళ్ళ హస్బెండ్ లవర్ తో కలిసినప్పుడు ప్రేమ కలిసిన అల్లది ఒక మూవీ ఉంది రాజ్ కపూర్ ప్యారు ఎకరాలు అంటే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. అలా హైదరాబాద్ నుంచి గుంటూరు దాకా వెళ్ళినా వర్షాలు పడిపోయాయంట. మీడియా అందరూ జనాల్లోనే దేవత. ఇప్పుడు కొన్ని వీడియోలు ఏంటంటే స్టూడియోకి వచ్చినప్పుడు అక్కడికి బాగుండంటే ఇక్కడికి బాగుండంట. ఈ అందరూ పాపం కొంతమంది యాంకర్లు అన్నారు ఏది చేస్తున్న బాగుంటే మీకు చూస్తుందంటే మీకు చూస్తుంది అన్నారు. ఇది ఇప్పుడు ఇప్పుడు మొత్తం 16వ తారీఖుకి మొత్తం మీడియా వాళ్ళందరూ కలిసి వాళ్ళకి దొల్లగొట్టేశారు. అప్పుడు ఆ పావులు ఎక్కడికి వెళ్ళాయి? అది ఎవరి వల్ల దొల్లగొట్టారు ఐడియా ఉందా మీకు? బికాస్ ఆఫ్ నేనే కారణం దానికి. ఎప్పుడైతే సౌందర్యాన్ని బయటికి తెచ్చానో అప్పుడు ఇది కదా మనం తీయాల్సింది మీడియా అని
అప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకొని ఆ ప్రెస్ మీటింగ్ నన్ను పిలిస్తే నేను రానన్నాను. నేను మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వనమ్మా, ఇన్వాల్వ్ అయితే బిగినింగ్ టు ఎండింగ్ తీస్తానే. ఒకటి 16 జనవరికి ప్రెస్ మీటింగ్ పెట్టించి వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళు ఇంకా మళ్ళీ మీడియా వెనక తిరిగేసి నాకు తప్పేట్లేదు, లిజివేటు చెప్పండి, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఏది చేసావు, నువ్వు ఏది స్కెచ్ చేసావు. ఇంకొక హీరోయిన్ తో ఇంకొక హీరోయిన్ కోసం మాట్లాడాడు. ఆ హీరోయిన్ కి ఇతను ఏది కండిషన్ పెట్టాడు, ఫస్ట్ ఆ హీరోయిన్ కి ఇతను టార్గెట్ వేసాడు. ఎవరు? ఈ మహాన్ భావుడు యాకిరెడ్డి. అంటే టార్గెట్ చేసి అంటే లైన్ వేయడానిక? లైన్ వేయడం కాదు, నువ్వు ఇక్కడ రా, నేను చెప్పినలాగా మాటిను. ఆ అమ్మాయి సైడ్ అయింది, సైడ్ అయ్యగానే ఈ క్యారెక్టర్ తెచ్చాడు. దీంట్లో మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే శ్రీకాంత్, పాప 3 లక్షలు పోయా పిల్లడిది. ప్రొడ్యూసర్ ఆయనకి సంబంధం లేదు డైరెక్టర్ గారికి, అతను ఎవరికి శ్రీకాంత్. ఎవరైతే శ్రీకాంత్ పాపం ఏంటి తెలియదు. ఆ పిల్లడు ఏంటంటే ఆ పిల్లడికేమో ట్రావెల్ బండి. అతను మా సార్ గుడి బాగుండాలా, ఒక 10 మందికి బాగుపడాలా, ఎందుకంటే అతనికి నేను చాలా హెల్ప్ చేశాను. హెల్ప్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అని, అదేదో ఇప్పుడు వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, నేను పడుకుని మనుషులకి ఇలా పెట్టిస్తే బాగైపోతాను, అలా కాదు. ఏదైనా ప్రాబ్లం అంటే పసుపిచ్చి మేము బాగు చేస్తాం, బగలాముఖి ఉపాసకుని. నేను ఆడుతాను, డబ్బులు తీసుకోను. సూపర్ సూపర్. నేను డబ్బులు తీసుకొని ఇప్పుడు మన అమ్మ మాకు ఇచ్చింది, పవర్ ఇచ్చింది. నేను ఇక్కడ ఏంటంటే దానికి చికెన్ తిన్న పేగలు వేసుకొని తిరగరు కదా, నేను వచ్చేస్తాను అది చేస్తాను అనేసి. ఓకే, మీరు ఇక్కడ కాళికమాత దగ్గర ఒక మేకను ఒక దాంతో ఇట్లా కొట్టి చేసేసి తీసుకెళ్లి కాళికమాత నెత్తి మీద. ఒక్క నిమిషం, నాకు మేక అంటే భయం. రేపు మేకేస్తాం, రేపు పూజ అండి. రేపు మీరు ఒక టైం దొరికితే రేపు రండి. అమ్మోరికి సంవత్సరం ఒకసారి మేకేస్తాం. ఈ యాకిరెడ్డి ఇప్పుడే ఆ వీడియో గానే ఉన్నది, నేను అది కొట్టలేదు. నేను కొట్టలేదు, అది ఎవరో ఒక పర్సన్ యాకిరెడ్డి పైన ఉన్నాడు, తల మీద ఇట్లా నాకు తెలియదు కదా, నేనే అందించాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అది? సవాలేమో అమ్మోరేమో ప్రసన్నం అవుతా, సవాల్ తీస్తే మా గుడేమో బాగా పబ్లిసిటీ అయిపోద్దని. ఇప్పుడు అది ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసారు అనుకో. మొత్తం ఇప్పుడు ప్లానింగ్ కదా, లేకపోతే అదే నేను చెప్తాను. జూలై 17, 18 కి వీడియో రిలీజ్ అయింది. భవిత కి కాబోయే కాదు, పూర్వజన్మ గర్జన్మ లవర్స్ 3 సార్లు రాజ్గురు అంట. మళ్ళీ దానికి కొత్తగా ఒక పేరు పెట్టాడు, రాజ్గురు ఉన్నారంటే పద్మనాభ స్వామి టెంపుల్ గారు ఇప్పిస్తారంట, నాగబంధం డోర్లు ఇప్పిస్తారు. సరే, అది పక్కన పెట్టండి. అది 16 కి అయినప్పుడు వాళ్ళు దాని తర్వాత కొన్ని వీడియోలు ఏంటంటే మోహన్ రథం అని చెప్పింది. ఇంకోటి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడ మోహన్ రథం అని చెప్పలేదు. ఆవిడ దాని ద్వారా ఆవిడ గొప్ప కేలికి తీసుకుంది. సో మోహన్ రథం అంట అలా అమ్మాయి మోహన్ రథం అంటే మాట్లాడరండి. ఏమంటే నేను ఎందుకు మాట్లాడను, నేను మాట్లాడిపోతే నేను ఉండలేను, నాకు బీపీ ఎక్కువ. నేను ఎందుకు మౌన్ రథం, నేను వెయిట్ చేస్తున్నాను. అదే మా అబ్బాయికి ఫోన్ చేసిన, ఆ రికార్డింగ్ గానే ఉన్నది. అబ్బాయికి ఫోన్ చేసి ఏది చెప్తున్నాను, మా అబ్బాయి ఎక్కడా చెప్పలేదు. మా నాన్న మాట్లాడరు అన్నాడు. మా నాన్నకి దేనికోసం యూట్యూబ్ లో వచ్చిన దానికైనా అని అడిగాడు. ఆ రికార్డింగ్ గానే ఉన్నది, అది మీకు నేను చెప్తాను. దాంట్లో ఎక్కడా చెప్పలేదు. మా నాన్నేమో మోహన్ రథం అనేసి, వాళ్ళకది వాళ్ళే సృష్టించారు మోహన్ రథం అని. ఎలాగ సృష్టించారో మేము వెళ్ళాం, అన్ని ఒప్పుకున్నాం. నేనైతే ఒప్పుకోలేదండి. సరే ఒప్పుకున్నాను అనుకోండి, ఒప్పుకుంటే వీళ్ళు వెళ్ళరు కదా, ఇక్కడ కథే రాదు. ఏదో నేను తీసుకుని నిజంగా ఏదో లంక బిందులు ఉన్నాయో లేదంటే బాడీలో ఉన్నాయి, బాడీకి సగం పనిచేసుకుని కదా నేను. అవును కదా. ఇప్పుడు మీ దృష్టిలో దీనికి ఎవరు మూలకారకులు? వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళు అంటే వాళ్ళ అల్లుడు, అదే నాగే కార్తికేయ క్యారెక్టర్ గానే నా దగ్గర ఉన్నది. మాట్లాడదాం అది కూడా. ఎందుకంటే నేనే చేశాను, నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చి కష్టపడి నేను గుడి కట్టుకున్నాను. నాకు ఇప్పటికి ఇక్కడికి వాళ్ళు స్టాప్ చేయలేదు, నేను ఓపెన్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడికి వాళ్ళు కెలక్లు ఉండిపోయారు. ముందేటంటే గుడంతా మాకు లాగడానికి అర్జికబుల్ సర్వే ఆఫ్ ఇండియాలో 8 నెలలు తిరిగారు. అది కాకుండా ఏ లేడీకి మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీకు ఎవరు చెప్పారు లీగల్ గా హీరోయిన్ తో సంబంధం ఉంచాడని, వాళ్ళ ద్వారాగా మాకు తెలిసింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే కాదు, లోకల్ ఇక్కడ అశోక్ గజపతి రాజు అన్నాడు, అతను పిఏకి కాంటాక్ట్ చేస్తాను. నేను అనగా దేనికనేసి, మీ గుళ్ళు ఏదో ఉన్నాయంట. అదే అప్పుడు అతనికి అన్నాను, మీకు అక్కడ దాకా నేను రాని, నేను చూసుకుంటాను. నేను యాక్చువల్గా అడిగిస్తాను అనుకున్నాను, గీతాపసి ఇది అతనికి యాగరెడ్డికి అడుగుతాను అనుకున్నాను. మీరు తెచ్చిన మీ మిస్సెస్ అంటున్నారు, గనుక మిస్సెస్ కాదు ఆవిడ ఏంటి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్తే 8 షో చేస్తుంది అన్నది. దాని తర్వాత అర్జికబుల్ సర్వే ఆఫ్ ఇండియాలో 8 నెలలు తిరిగింది ఇవిడ. ఆ తిరిగిన కంటే లియర్గా ఎక్కడ ఉంటే ఈ తిరగడం, ఈ విజయనగరంలో తిరుగుంటే ఏమో మళ్ళీ ఒకసారి నేను ఛాన్స్ ఇచ్చినేమో బాటిల్ తీయడానికి, ఏమో అక్కడ తవ్విందేమో తప్పేమో చెప్తుంది. ఇంకా ఎందుకంటే దాన్ని తవ్విన తర్వాత ఇప్పుడు ఆ పక్కన చెప్తుందో, ముందు చెప్తుందో, లేదా ఇక్కడ చెప్తుందో, వాళ్ళ ఆల్రెడీ ఏమో చెప్తున్నాడు ఈ ముందు పక్కనే. వాళ్ళ ఆల్రెడీ ఎందుకు ముందు పక్క చెప్తున్నాడు, బయట అంటున్నాడు. అవును అంటాడు, ఆడు గురువు కదా, ఆడు నిధులను తిరిగినాడు, దాని ప్రూఫ్ నేను ఇస్తాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడు. ఆయన ఇంకా వీళ్ళు మొత్తం బ్యాచ్ కి ఇప్పుడు
హోంవర్క్ చేసుకొని నేను కూర్చున్నాను. నేను హోంవర్క్ చేశాను. వీళ్ళు బ్యాచ్ చేయటం నేను మీకు చూపెడతాను. మీరు ఓకే అంటే నేను రికార్డింగ్ వీడియో మీకు ఆడియో డెఫినెట్ గా ఆవిడ ఏమంటున్నారంటే సంతోష్ గారు నేను ఒక మాట చెప్తాను. ఈ ఆడియో అయిన తర్వాత వాళ్ళది ప్రతిదీ నోరు బంద్ అయిపోద్ది. ఇప్పటికైనా టైం ఉన్నది. ఇప్పటికైతే ఏంటంటే నేను అమ్మోరు ఉపాసకులు అశ్వినికి నేను చాలా లైక్ తీసుకోనని చెప్తుండే, నిజంగా లైక్ తీసుకోండి. ఇప్పటికే నాలో రియాలిటీ నిజమేదో నేనే బ్లాక్ మెయిల్ చేయ. ఇంకోటి మళ్ళీ ఇంకో కొత్త కథ చెప్తుండే, నేను కిడ్నాప్ చేస్తానని, నేను చంపిస్తానని. నేనేం చెప్పాను, నేను కామెంట్ లేట్ రాశాను. వాళ్ళు ఏం చెప్పింది, గత జన్మలో పప్పు విక్రమ్ టీవీ వాళ్ళు చెప్పారు విజయనగర కాళీమాత ఉపాసకులే మీకు చంపేరేట్ అంటే కాదని చెప్పింది. కరెక్టేనా? ఇప్పుడు ఇంత గుడి కట్టానండి ఇక్కడ 14వ సంవత్సరం రేపటికి 23 14 సంవత్సరాలతో నేను ఫ్యామిలీతో, అంటే ఫ్యామిలీ ఎక్కడే ఉంటుంది. ఇక్కడ ఏ అనుమతి అనకుండా ఏ చేయకుండా మేము ఇక్కడ ఉంటున్నాం. అన్ని సాక్రిఫైస్ చేసుకొని అన్నీను ఊరు నుంచి అంత బయట అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు నాకెంత అమోరు నా ఫేవర్ ఉంటది ఉంటదా? అదే ఆవిడ ఏం చెప్పిందంటే గత జన్మ నేనే చంపానని కామెంట్ పెట్టాను. తప్పేటండి, అందరూ ఏంటున్నారు వాళ్ళు చెప్పినవని అందరూ లేకపోతే నేను చంపానని చెప్పాను. బాణం కొట్టారు. బాణం ఎవరితో తీసుకున్నా? అదే బాణం లేదు కదా, రాముడితో 2 గంటలకు రెంట్లో తీసుకున్నానండి. శ్రీరామచంద్రుడు నాకు బాణం తీసుకుని గుర్తిస్తాను గత జన్మలో. అదే కామెంట్ పెట్టాను. తప్పేటి చెప్పాను. ఆ కామెంట్ కి లేట్ చేశారు, అది చంపిస్తారని చెప్పారు. ఇప్పుడు ఆవిడది పతి. ఓకే, ఇప్పుడు దీనికి మూల కారణం ఆకిరెడ్డియా శ్రీనివాస్ గారు? మీకు సార్ ఒక చెప్తాను. మీకు కొన్ని సువాసిని మేడంది వాళ్ళ అల్లుడు గారిది వాయిస్ మీకు తెలుసు కదా? తెలుసు. నా ఒంటి మీదాలు ఒక హీరోయిన్ తోని రిలేషన్ అనేసి పెట్టారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి ఆ రోల్. కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు 30-40 లక్షలు చచ్చిపోయిన తర్వాత కదా వాళ్ళ తల్లి ఏమో వాళ్ళ దగ్గర చూడడానికి వెళ్ళదు. వాళ్ళ తండ్రి ఉన్నారా? వాళ్ళ 3 అమ్మాయిల తండ్రి ఎవరో వాళ్ళు తెలీదు. ఏ మీడియా అడిగారా? సువాసి మేరకు 3 కూతురు కదా. ఇప్పుడు ఒకటండి న్యాయం ఉంటది. ఒకేళ్ళు ఇస్తే ఏదో అంటారు కదా, 3 ఏళ్ళు మన దగ్గరకు వస్తుంది. సువాసిని మేడంకి 3 కూతుళ్ళు, 3 కూడా తండ్రి ఆవిడు. తండ్రి ఎగిలిసలిపోయారా? చంపిస్తాను వగిలిస్తా మిగతా కొత్త కదా. క్వశ్చన్ నేను అడిగిన, మీ ఫాదర్ కూడా రావాలి కదా మీడియా వాళ్ళు అడిగారు. ఫాదర్ ఎలాగ వస్తారు? ఫాదర్ లేనిపడి ఎలాగ వస్తారు? మా అమ్మాయిని మా మామగారు ఇంజక్షన్ ఇచ్చి చంపేయమన్నారు ఇట్లా చేస్తుంటే చిన్నప్పుడు. ఒకరు చంపిస్తున్నారు, ఇంకిద్దరికి చంపేయలేదు కదా. ఇంకోటి ఏంటంటే, ఇంకో హైలైట్ చెప్పాలంటే ఈ అమ్మాయి, అది నేను చెప్తాను మీకు. ఓకే, మీరు చెప్పాలి. ఇక్కడ కుమార్ అన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. మీకు కావాలంటే ఏరియా ఏటి అంతేందుకు మన హీరో గారు యాకిరెడ్డి మన డైరెక్టర్ గారు ఇతని ఇక్కడ యాకిరెడ్డి అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కి డైరెక్టర్ కదా. ఈ బబిత దీనికి ఈ డైరెక్టర్ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్ లోనే ఎన్ని 420 కేసులు ఎన్ని ఏరియాలు హైదరాబాద్ లో మారారో అది వేరుగా మీకు ప్రూఫ్ తో మీకు చెప్తాను. హైదరాబాద్ కావాలంటే అక్కడ ఉన్న పర్సన్ వీళ్ళు మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్ లోనే వీళ్ళకి 420 కేసులను అది మీకు సూచించిస్తాను. వాళ్ళు ఇంకేటి చెప్తారండి, వాళ్ళు అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ముందే డైరెక్ట్ గా వచ్చి తప్పు అయిపోయింది అని చెప్పాలా, ఎందుకంటే న్యాయం కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మేమో ఏం చెప్తుంది, అశ్విని గారు ఒక అమ్మోడు కాళీమాత ఒక స్త్రీ కదా. ఇప్పుడు ధర్మం అధర్మం మాట్లాడుతూ నువ్వు ధర్మం అధర్మం కాకపోతే ఒక గుడికేమో ఎరగొట్టడానికి నువ్వు మంచి స్కెచ్ చేసుకుని అప్పుడు నీకు అమ్మోరు ఎక్కడికి వెళ్ళిపోయారు? గుడిని కూలగొట్టమని గుడి పక్కన ఉంది. ఎందుకు గుడి పక్కన ఉంటే మరి ఇక్కడ ముందు ఏం చేశారు వాళ్ళు? ఈ విషయం తెలియదు అసలు, జనాలకు తెలియదు. వాళ్ళకి ఎందుకు భయం లేదు? మళ్ళీ ఆ ఫోటో ఏ రోజు 16కి అయిపోతే మొబైల్ దిక్క 17 వాళ్ళ వాళ్ళ అమ్మ సువాసిని మేడం ఏం చేసి మా కొడుక్కి నా నంబర్ ఉన్నది వాళ్ళ దగ్గర. నా నంబర్ ఉంటుంది, నాకు పంపించుకుని నా పిల్లల మీద ఆవిడ అటాక్ చేయాలి. నేనే వాళ్ళకి భవితతో మాట్లాడినా సువాసితో మాట్లాడలేదు కదా నేను. మళ్ళీ మా అబ్బాయికి అమ్మాయి జడిపిస్తుంది ఫోన్ చేసి మెసేజ్ పెట్టి. ఏమంటుంది చూడండి, చూపెడతాను ఇక. ఇది చూడండి, ఇది మీకు ప్రతిదీ ఇక్కడ వాళ్ళ మదర్ నంబరే కదా, అది డేట్ టైంతో ఉన్నది. మేమైతే కామెంట్స్ పెట్టాం, అవుతా డైరెక్ట్ అటాక్ చేస్తుండే. ఇవన్నీ పెట్టి మిమ్మల్ని అలా కాదు. ఇగో చూడండి, మా గొయ్యి ఫోటో ఇది. ఏ గొయ్యి అది? ఇక్కడ మీరు తోడిచ్చిందా? ఇక్కడ తవ్వించింది, ఇగో గొయ్యి తవ్వించింది. ఓకే, ఈ వీడియో తీశారు. ఒక వీడియో లేటని మేము ముందుకుంటే జరుగుతుంది, మేము ముందుకు రెడీ అవ్వాలి. రెడీ క్రింది గొయ్యి తవ్వు ఇక్కడ మీరు జస్ట్ ఇగో ఈ చెట్టు ఇగో ఈ వీడియో ఇండివిజువల్ గా చేస్తా సార్, ఒక్కసారి నాకు ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్ నేను ఎక్కడికో ఈ గొయ్య అండి, ఇక్కడ తవ్విన గొయ్య. అయితే ఈ గొయ్య నాకు చూపించింది. ఈ గొయ్య మీరు ఒకటేదో 3 కోట్లకో 4 కోట్లకో ఒక కోటను లీజుకు తీసుకున్నారు. చూడండి,
ఇక్కడ ఎక్కడ మౌన రథం అని ఉన్నది చూడండి. తీసుకొని పోతామని చెప్పట్లే కదా, మీ గుడిలోనే పెట్టి పూజలు జందుకోవడానికే కదా మేము చేసేది. దాని గురించే కదా మేము మాట్లాడాలనుకునేది. గుడి నాదే, మీదే, మీది కాదని మేము చెప్పట్లేదు. గుడి మీదే కాదన్నట్ల. విగ్రహాలు తీస్తే అది మీ గుడికే పేరు వస్తుంది కానీ మాకు కాదు కదా. మీ గుడిలోనే విగ్రహాలు పెట్టి పూజలు అందుకుంటే దానికి గుడి మాది ఇష్టం లేదంటున్నారు. ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడించండి. కాదు సార్, ఇది ఇక్కడే దోడారు అని ప్రూఫ్ ఏమైనా ఉందా? ఇక అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇంకొక వీడియో చెట్లు ఉన్నాయి కదా, ఆ గొయ్యి ఫోటో పెట్టుకోండి. చెట్టు ఏడు ఉంది ఇక ముందు వీడియో అయితే యాక్చువల్ గా ఆవిడ ఏం చెప్పారంటే నాకు, ఈ కోట మీరు 4 కోట్లకో 5 కోట్లకో కోట లీజుకు తీసుకొని ఆ కోటలో మీరు ఇక్కడ ఒక నిమిషం నా మొబైల్ లోని 3 ఉన్నాయి. టీవీఎస్, ఎల్ఎన్టీ, తాండవాసుని పేరు మీద మే నెలకి 13,000 రూపాయలు మేము కట్టుకోలేకపోతే ఇగో ఇచ్చాడు. ఇగో ఇక్కడ తీసాడు అతను. ఇక్కడ కూర్చోట్టు అతను ఇక్కడే కూర్చోండి. మీరు కూర్చుని ప్లేస్ లో కూర్చుంటారు. నుంచి షూట్ చేశారు, అక్కడ షూట్ చేశారు. నాకు తెలియదుగా షూట్ చేస్తున్నారని. అక్కడ తవ్వారండి. ఇది ఇండివిజువల్ గా తీసుకున్నాం సార్. ఓకే, ఈ వీడియో కూడా నాకు ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని మీకు అన్ని పంపించి ఇంకోటి సార్, ఇంకోటి చూడండి. ఎన్ని కాలు తెస్తాను సువాసనిక. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈఎంఐ ఒక 1-2 ఇయర్ నుంచి ఈఎంఐలే కట్టుకోలేకపోతున్నాం. లీగల్ నోటీస్ వచ్చాయి క్రెడిట్ కార్డు. నేను 4 కోట్లు ఇచ్చి నేను ఎక్కడి నుంచి కట్టుకుంటాను? కోర్టు కొంటాను. నేనేదో కోర్టులో అది బొబ్బుల కోర్టుకి వెళ్ళి ఫోటోలు తీస్తున్నాను టూరిస్ట్ ప్లేస్ లాగా. ఇప్పుడు ఏవైతే గుంతలు తోడారో ఈ గుంత మీరు ఎక్కడ తోవిస్తున్నారు, మీరు ఇదే పని చేస్తారు. సరే ఓకే. ఒకటండి, పిల్ల ఉన్నది కదా, ఒక తెలుగులో ఒక ఇది ఉన్నది. పిల్లేమో ఏంటి కళ్ళు మూసుకుని పాలు తాగితే ప్రపంచం తెలియదు అన్నారు కదా. మీకు అదేనే ప్రూఫ్ వేస్తారు. ఇది వినిన తర్వాత దాని ప్రతి కోచంది భవిత మదర్ గారిది ప్రతి కోచన్కి ప్రతి కోచన్కి ఆన్సర్ నేను ఇస్తాను. ఉన్న దీంట్లో మీరే ఇస్తారు. ఇప్పుడు కారణం ఇంకోటి ఏంటంటే ఆవిడేంటంటే ఆడొచ్చాడు ఈడొచ్చాడు. సరే అది తెలంగాణ భాష అవ్వచ్చు కానీ తెలంగాణ కాదు కదా ఆడదా. కానీ ఆడు అంటే నాకు కొంచెం కోపం. ఎందుకంటే ఇక్కడ గుడి కట్టించాం మేము, ఒక పీట అంత పెద్ద గడ్డల మేసాలు లేకపోయినా అది మీ పర్సనల్ అది. కానీ ఆడియో వీడియో అనుకోదు కదా. ఓకే, మీకు ఈ ఆడియో ఒక్కసారి మీరు ఏంటండి. హలో మేడం గారు సువాసిని బాబాజీ కదా. ఈరోజు నైట్ 10 గంటలంటే కార్ పెడతారా? దీని ముందు ఇంకా వీడియో ఆడియోస్ ఉన్నాయి. 3 వస్తారు. ఇక మన ఇంటికాడికి రావాలి. మార్నింగ్ మీతో మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని వెళ్ళాలంట. స్వామి నేను అది ప్లే చేస్తాను, ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవ్వద్దు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఏంటంటే ఈవిడ అంటే ఈ ఆడియో లేట్ ఉన్నదంటే కరీంనగర్ ఒక సబ్జెక్ట్ అంటుంది కదా, గుడికి వెళ్ళి ఏదో ఈవిడ గుళ్ళు పిలిచిస్తున్నా శివుడి పిలిచిస్తాను దేవకన్యాకి సారీ నాగకన్యాకి కరీంనగర్ లో కానీ నిధులు తావడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? భవితాల మొగుడు అండ్ ఇలియాస్ నాగకార్తికేయ అతను వాళ్ళ అత్తగారు. ఓకే, అది మొత్తం ఆడియో నా దగ్గర ఉంది. ఈ కాలంలో అత్తగారు కాదు కదా, పూర్వకాలం. ఏంటి మరి ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారంటే మరి ఈయన ఆయన పేరేంది? యాకిరెడ్డి. అల్లుడు మావండి. ఇద్దరికి పక్క పక్కన కూర్చోబోదు బెదర్స్ లాగా ఉంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటే, మీరు ఆల్రెడీ మీ బెడ్రూమ్ లోకి మరి మీ పర్సనల్ రూమ్ వాళ్ళు వెళ్ళారని మీరు అన్నారు. మళ్ళీ అల్లుడు ఏందని ఆ ప్రూఫ్ కావాలని మీకు ఒక్క ఫోన్ నేను హైదరాబాద్ లో పిల్లలు రెడీగా ఉన్నాడు. వీళ్ళు లేటెస్ట్ చేశారు. ఇది మొత్తం వీళ్ళకి లిస్ట్ ఉన్నది నా దగ్గర. ఓకే, ఇంకోటి వీళ్ళు ఏ ఏరియా నుంచి అపార్ట్మెంట్ లో దందా చేసారో అది దాని ప్రూఫ్ గా నా దగ్గర ఉంది. ఓకే, అంటే స్టార్ట్ చేశాను అనుకోండి మొత్తం చిరిగిపోద్ది అది. అశ్విని గారు, మీరు ఇప్పుడు బయట పెట్టదలుచుకున్నారా ప్రతి ఒక్కరి? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, ప్రతి వాళ్ళకి అక్క చెల్లి ఉన్నది కూతురు ఉన్నదని ఆలోచించాను ఇన్ని రోజుల్లో. ఇప్పటికీ వాళ్ళు అయిపోయింది. మీడియాకి లిజు లేదు, ఇదంతా తప్పులు జరిగింది. యాకరెడ్డి వాళ్ళు జరిగిందో లేకపోతే స్కెచ్ లో శ్రీనివాస్ రెడ్డి ఆ గురు జో 14 అతను యాక్చువల్ గా దీంట్లో శ్రీనివాస్ రెడ్డి అదర్ వయసు ఉంది. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి పనులు చాలా చేస్తున్నాను నిధుల పని. నీకు ఒక భాగం గారి గురించి కొన్ని తెలుసు అన్నారు కదా, ఏంటది? అదే మీకు పెడతాను కదా వీడియో ఆడియో. సారీ, ఓకే, దీంట్లో ఉన్నది శ్రీనివాస్ గారు. ఈ ఆడియో ఒక్కసారి ఏంటంటే మీకు మొత్తం ప్రతి కోచ్ అనుకున్నది కదా ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెం దగ్గర పెట్టుకోండి సార్ ఆడియో. పంపించండి అయితే ఫోటో కానీ వీడియో.
సరే అన్న, నాకు కొంచెం మైక్ దగ్గర పెట్టండి సార్. పంపించండి. లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్తాను అమ్మా. హలో, మన నైట్ మాట్లాడాం అమ్మా. ఆ, అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్ మాట్లాడే శ్రీనివాస్ గారేనా? శ్రీనివాస్ గారు కాదా? ఈవిడ మేడం సుహాసిని మేడము. దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది అల్లుడు కొంచెం యాడ్ పెట్టారు చూడండి ఇప్పుడు. ఓకే, ఆ డిఆర్ ఎలా చేస్తాడు ఒకసారి క్లారిటీ చెప్తే మా టీమ్ తో మేము అందరం రెడీ అవుతాం. అట్లానే అమ్మా. అంటే అది చూడాలి కదన్నా, అది వెళ్ళాలి కదా ఎట్లా ఏంటంటే. వెళ్తారు కరెక్ట్. టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామా? పంపించండి. అయితే ఫోటో కానీ వీడియో కానీ ఏమన్నా పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే. టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. మీకు తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది ఓకే సార్, అది ప్లే చేద్దాం, ప్లే చేద్దాం. దీంట్లో అల్లుడు గారి కోసం కూడా ఉంది. కొంచెం స్కిప్ చేయండి ముందుకి. టెంపుల్ ఇది వచ్చేసి అమ్మవారి శివుని టెంపుల్ ఉంది. శివునమ్మా. ఇక్కడ ప్లేస్ లో ఎవరు ఇక్కడ నుండే చెప్తారు కానీ. అంటే ఇప్పుడు సరే, మీ పేరమ్మా? నా పేరు సుభాష్. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. చెప్పండి ఆ ఫోటోస్ ఏంటో అంటే అలా నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫోటోస్. ఇంతకుముందు చేసారుగా ఇదే ఫస్ట్? హలో ఏంటన్నా? హలో, చెప్పండి అన్న. ఇంతకుముందు చేశాడు. అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్ అడుగుతున్నాను. ఎందుకంటే అమ్మా చిన్నట్టు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఫైనాన్సర్ గా పెట్టి చాలా ఇబ్బందులు ఉన్నామమ్మా. ఇప్పుడు కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాము, కరెక్ట్ పని కావాలి. ఒక్క విషయం అన్నా, మీరు ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరమే లేదు. ఆ ల్యాండ్ పేరు ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గజాలు విజయనగరంలోని ఆర్ పేరు మీద అశ్విని పేరు మీద ఎక్కడ దగ్గర ఉంటే అతను చెప్పాడు. అక్కడ నుంచి ఇది స్కెచ్ రెడీ చేశాడు. ఉన్న పేరు ఆ ఊరు పేరు చెప్తే చాలా ఆడ ఏమేమి ఉండేది మొత్తం చెప్తాడు. ఇక్కడ నుంచే చెప్తాడు. కానీ అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అది టెంపుల్ కి సంబంధించి టార్గెట్ ఓన్లీ గుళ్ళు కండి, మొత్తం గుళ్ళు తగలబెట్టడానికి శ్రీనివాస్ గారు మొత్తం ఫ్యామిలీ మొత్తం రెడ్డి గారు మొత్తం గుళ్ళు కింద ప్రతి గుడి కింద ఉంటదండి. ప్రతి గుడి కింద ఉండొచ్చు నిధులు ఉండబట్టే అక్కడ గుళ్ళు తయారవుతాయి. ఓకే, ఇది మాట్లాడదాం సార్. ఓకే, సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. నేను ఇది దాంట్లో ప్లే చేస్తాను సార్, ఆడియో ప్లే చేస్తాను. ఆల్రెడీ ఏటమ్మా దీంట్లో అల్లుడు గారు వాయిస్ గారు ఉండే, నీకు ఒక వాట నాకు ఒక వాట. ఇలాంటి వర్కులు చాలా చేసి ఉన్నారు. అన్ని హైదరాబాద్, కరీంనగర్ అన్ని సార్ ఆడియో నేను అన్ని పంపిస్తున్నాను మీకు. పంపించండి. అన్ని వదిలేసి ఇప్పుడు లాస్ట్ విజయనగరం మా టెంపుల్ పడ్డారు. మళ్ళీ అంటే దాని కూతురు విజయనగర్ లో పెళ్ళం వస్తుంది, సునామీ వచ్చిస్తుంది, తీపోతుంది. సార్ నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే సార్. మీరు వీడియోలు రిలీజ్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ సంతోష్ యాంకర్ గా జెన్యున్ గా వర్క్ చేస్తున్నాడా లేదంటే ఫేక్ క్యాండిడేట్ మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ నా గురించి చూసారు మీరు సౌందర్య విషయంలో. ఈ విషయంలో కూడా నేను ఏంటది శ్రీనివాస్ గారు గుంటూరుకి వెళ్ళాను. నేను గుంటూరుకి వెళ్ళాను. గుంటూరుకి వెళ్ళి మొత్తం 7 చెర్ల నీళ్ళు ఆగిపించిన. మీరు ఆ వీడియో చూస్తారు, ఒక్కరికి కూడా మాట్లాడాలి. వీడియో రిలీజ్ చేయలేదు. రిలీజ్ అంటే నేను ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద నేను నిందాను. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ తీసుకొని ఫేకా కాదా? ఒకటి అవునా కదా సార్? ఇప్పుడు నాకే తెలియదు. బయటికి వచ్చారంటే మొత్తం ఏటవుద్దంటే ఒక ముగ్గురు అమ్మాయిలు మళ్ళీ టైలరింగ్ చేస్తుంది, కనకారిస్తాం కానీ ఇన్ని రోజులు కనకారిస్తాం మనం. అది కూడా అర్థమైంది. ఇప్పుడు ఏదో ఉంటారు కదా ఇట్లా చెకప్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇట్లా నదుల గురించి, స్కానర్. ఆ స్కానర్ వాళ్ళ దగ్గరికి పోతారంట మీరు పర్మిషన్ ఇవ్వకపోతే. అంటే నేను అన్నాను ఇక ఇప్పుడు దాకా అయింది, ఇంక సాలేదు వాళ్ళకి. ప్రతి ప్రూఫ్ కా ఇచ్చేసాను. 1 నిమిషం అండి, ఇక్కడ చెకింగ్ చేసుకుని అండి. ఒక రాపోయింది తీసిన తర్వాత రాపోతే నాకు పరువు నష్ట దాబా నేను ఇంత అమౌంట్ నేను పెడతాను పబ్లిక్. నేను అది కూడా మీకు నేను రెడీ. నాకు గుడికి ఒక 5 crores పెట్టాలా. మీరు అడగొచ్చు కదా ఎందుకనేసి. ఎందుకంటే నేను ఇంకోటి చూపెడతాను. మా బావగారు చనిపోయారు July 11 కి. మేమందరూ ఫ్యామిలీతో నేను ఇక్కడ ఆల్రెడీ మా రాడ్ వీలర్ 80,000 కుక్క నైట్ మీద వచ్చి స్విమ్మింగ్ పూల్ లో కట్టి చంపేశారు. ఆ ఫోటో నా తీర ఇట్లా ఉంటది. 80,000 రూపాయలు మా మీద అటాక్ జరిగింది. దానికి ఏం చేస్తాం?
సీసీ కెమెరాలు ఇవ్వండి. యాక్చువల్ మీకు చెప్తున్నాను, ఈఎంఐనే కట్టుకోలేకపోతే సీసీ కెమెరా ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఇలా అడుగు పెట్టా నాకు రూపాయి రాకొట్టింది. ఆ ఇంకొక వీడియోలో అదేదో మరి రాకుండా ఆపిస్తానంట. నేను మీకు శుద్ర పూజ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నాను చూడండి, నా మెడలో ఏటీ లేదు, నేను శుద్ర పూజ చేస్తున్నా ఉన్నానా? నాకైతే అనిపించట్లేదు. ఆల్రెడీ నేను ఒక ఐసిఐసి బ్యాంకులో జాబ్ చేశాను. ఓకే, ఇవన్నీ వదిలేసి ఏదో గుడి అడిగి అక్కడ నుంచి వేరే మీది ఇక్కడ నాకు అక్కడ అవసరం ఏంటి గుడి కట్టడానికి? ఆంధ్రప్రదేశ్కి వచ్చి గుడి కట్టడం అవసరం ఏంటి నాకు? నాకు ఇక్కడికి వచ్చే నాకు కొంచెం తెలుగు. ఇంకోటి అశ్విని గారు, ఏదైతే మీరు కోట ఉందో కోట తీసుకున్న విషయం గురించి ఆవిడ నాతో కూడా చెప్పారని. నేను కోట నేను హైదరాబాద్ చార్మినార్ గారు తీసుకుంటానండి, నమ్ముతారు మీరు? నమ్మలేదు నేను, అందుకే అడుగుతున్నాను. అయితే ఏదైతే ఇక్కడ గుంత తోడారో ఒక్క నిమిషం, హైదరాబాద్ సార్ పని చేయండి, విజయనగరం రైల్వే స్టేషన్ సేల్ అయిపోతుంది, మీరు కొనుక్కుంటారా? అయితే నేనేమంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పేది కరెక్టే. కానీ మీరు అక్కడ దిగిన ఫోటోలు పెట్టేసి ఈ గుంత తీసి దాని మధ్యలో కోట మధ్యలో మీరు గుంటలు అంటే మీరు ఇట్లా కొనుక్కొని నిధులు తీస్తా ఉంటారని చెప్పారు నాతో. ఏమండి, ఫస్ట్ ఏంటంటే నాది బ్యాంక్ స్టేట్మెంట్, మాకి అప్పులో ఇప్పటికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికీ వస్తున్నారు. 15,000 రూపాయలు ఇంట్రెస్ట్ 3 నెలలతో నీలేదు. మనం గుడి కట్టడానికి పెయింటింగ్ లో తీస్తున్నాం, నెలకి ఇచ్చేవాళ్ళు, అలాంటిది ఇలాయిపోతున్నాం. నేను కోట కట్టడానికి ఒక కోట 4 కోట్లు కొంటే నేను ఇక్కడ 6 కోట్లు అన్నది 60 కోట్లు ఇచ్చినా కొంటానండి. నేను ఇప్పుడు చార్మినార్ సేల్ కొంటే చెప్పండి, నేను కొనిస్తాను. అశ్విన్ గారు నేనేమన్నానంటే సరే ఓకే, నేను మంచోడు కాదనుకోండి, ఓకే వాళ్ళ మాట వింటాం. మరి ఆలేట్ చేస్తున్నారు, అదే కదా ఇక్కడ ఆలేట్ చేస్తున్నారు. సగం మీ ఎదురుగా రైస్ కదా మేడం గారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళు జనాలకు పిచ్చోళ్ళు చేస్తారా, మీడియాకి పిచ్చి చేస్తారు. మీ మీడియాలో కొంతమంది యాంకర్లు అడిగారు, బాగా అడిగారు, లేడీస్ యాంకర్ సిస్టర్లు అందరూ బాగానే అడిగారు. జనాలకి మీడియాకి పిచ్చి చేస్తున్నారు యాక్చువల్ గా. ఇప్పుడు ప్రతి ప్రూఫ్ ఎక్కడో ఎక్కడ తవ్వారు, ఇగో అక్కడ తవ్వించారు, కావాలంటే అక్కడ లూజ్ మట్టి ఉంటుంది, మీకు చూపెడతాను ఎక్కడ తవ్వించి. ఆ అమ్మాయి వచ్చి వేసింది, బబిత మేడం. ఈ చెట్టు కనిపిస్తుంది అక్కడ, ఈ చెట్టు కదా, ఈ బెంచ్ కదా గ్రే కలర్ సేమ్ ఇదే. నేనే పెయింటింగ్ చేయలేదు కదా, ఇది వాళ్ళ దగ్గర వీడియో కదా, అది వాళ్ళే పంపించారు, నా మొబైల్ లో లేదు కదా. ఓకే ఓకే, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏమైనా జరిగిందా? అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వాలి లేదు, అది అయితే వాస్తవం కాదు. నాకు బ్లాక్ మెయిల్ అంతా చేయడం అంతా తప్పది. ఏది రియాలిటీ ఉండదు మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చెప్పింది, స్త్రీ ఉపాసకుడు కాళీమా అమ్మోరు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ అది ఏది చేసేది తెలుసునండి, అంటే మనం దేవుని కోసం మాట్లాడకూడదు. కాళీమాత ఉపాసకు చాలా లైక్ తీసుకోండి. వాళ్ళ కూతురే అన్నది మేడం గారు, బబిత నాగరాణి మేడం గారు ఏంటన్నారు, అశ్వినికి నేను చాలా లైక్ తీసుకున్నాను. లైక్ తీసుకోవడానికి నేను ఏంటంటారు, 7 చరకలు అమ్ముకున్న మనసు అనుకున్నా, కాయగూరలు అమ్ముకున్న మనసుకుని అనుకున్నా. 3 గుళ్ళు కట్టాను, నాకు బొరలేదా? 3 టెంపుల్స్ కట్టాను, ఎవరితో డబ్బులు దేనికి కట్టాను? ఏదో నిధులు తవ్వడాక? అన్నీ చేసి నా ప్రూఫ్ నాది ఏది. ఇంకోటి నా వాయిస్ రికార్డింగ్ ఉన్నది వాళ్ళ దగ్గర, ఏటున్నది 13 అడుగు, అది మీకు పెడతాను. ఏకరెడ్డి ఏంటంటే 13 అడుగుల్లో మొత్తం తవ్వే అంటే కప్పి అంటే పక్కన తవ్వు. నేను అప్పుడు అన్నాను, అదే 13 అడుగులు ఆల్రెడీ తవ్వించాడు ముందు, మళ్ళీ పక్కన తవ్వు, అది ఆట బొమ్మ అవుతుందండి. తవ్వండి, మేము వచ్చుతామండి, రాగానే బాడీ కనిపించగానే వచ్చేస్తాం. ఒక అమ్మాయి ఉండి పెళ్లి కూతురు బట్టలు, సారీ, అది ఆ రికార్డింగ్ గానే ఉన్నది దాంట్లో. అది ఆ వీడియో వైట్ సాడీ వేసుకొని వంజా దాంట్లో ఉన్నది కదా, యాంకర్ థెరపిస్ట్ అన్నారు కదా, వాళ్ళు అన్నది మా నాన్నగారిది, అంటే రాజుగారి కూతురు అంట. ఆ రాజుగారి బాడీ ఉందంటే ఇక్కడ బాక్స్ లోని కింద రూమ్స్ గానే ఉన్నాయని చెప్పింది ఆవిడ ఆ వీడియోలోని. ఎవరు యాంకర్ చెప్పారా? యాంకర్ ఎందుకు చెప్తే, యాంకర్ చెప్పింది కదా మీకు, అది పెడతాను కావాలంటే పెట్టండి. అది ఓల్డ్ జూలైలో ఆగస్ట్ లో చేశారు వేరే స్టూడియో. ఓకే, ఓవరాల్ గా సార్ ఇది ఎండిద్దాం, ఎందుకంటే మీరు ఏమనుకుంటారు ఓవరాల్ గా వీళ్ళ గురించి? నేను ఒక అంటే వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఒక ఫైనల్ టచ్ అనుకోండి. ఇది ఇప్పటికే అయిపోయింది, వాళ్ళు మీడియాకి రాపోని, అది మీ ప్రాబ్లం. అది రియాలిటీ ఏదో, నేను అమ్మాయితో మాట్లాడలేదు, మాకు మోసం జరిగింది, అన్ని చేసిన తర్వాత ఇక్కడికే రివెంజ్ ఆగిపోతే దీని రివెంజ్ ఇంకా భయంకరంగా ఉంటది. దీని రివెంజ్ చాలా భయంకరంగా ఉంటది. ఏం చేస్తారు, అర్జికపర్ సర్వే శ్రీనివాస్ రెడ్డి ఏమో అతను జడుస్తున్నారు, ఇవి కలకత్తా అంటే వాళ్ళు బీహార్ అంటున్నారు, వాళ్ళ అల్లుడు బీహార్ నుంచి గుడి కట్టరు తప్ప. నేను కెమెరా ఎక్కిపోయినా, లేకపోతే రెస్టారెంట్ ఇప్పాను, బార్ ఇప్పాను. ఇక్కడ ఆ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్, గవర్నమెంట్ కి ఎలాగ హ్యాండ్ ఓవర్ అయిపోద్ది? ప్రైవేట్ ప్రాపర్టీ అంత బేగ ఎలాగ మీ పేరు మీద, నా పేరు మీద, నా కష్టాజీతం కొట్టాను. ఇంకోటి, అది ఎప్పుడు ప్రూఫ్ అయినప్పుడు, ఇక ప్రూఫ్ అవుతుందని గ్యారంటీ ఏంటి? స్కానర్ తెద్దాం. వాళ్ళు చెప్పింది కదా, నేనైతే ₹1 ఖర్చు, ఎందుకంటే ముందు ఆల్రెడీ 3 లక్షలకు ఇచ్చి అంటే నేను ఇప్పానా, నా పర్సన్ డబ్బులు పోయే.
ఓకేనా? ఆకిరెడ్డి గారు తీసుకున్నారు. తీసుకో 100% మీకు ప్రూఫ్ ఇచ్చాం కదా. లలితా గోనాల్ నేను ఎందుకు 40,000 ఇస్తానండి? లలితా గోనాల్ మిసెస్ పేరు కదా. ఇప్పుడు సుహాసిని నేను ₹1 ఖర్చు పెట్టకుండా వచ్చింది అన్నారు. మరి అక్కడ సుహాసిని మేడం మీకు స్క్రీన్ షాట్ పంపించాను కదా. మా ఇంటి కోళ్ళ కాదు కదా, లేకపోతే నా కోళ్ళ నా భార్య అవుతుంది బబిత అంటే రాంగ్ అంటున్నాను అనుకోండి. దేనికి ఇచ్చాను 5,000? ఆవిడ ఒక వీడియో ఆడియోలో అన్నది కదా, అతను దేనికి ఇచ్చాను ప్రూఫ్ చేయాలి. దేనికి ఇచ్చాను డబ్బులు అది వాళ్ళు చెప్పాలా. నువ్వు 40,000 రూపాయలు తీసుకున్నావు, దేనికి తీసుకున్నావు? ఇక్కడ ఏం డౌట్ వస్తుందంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆకిరెడ్డి గారు ఉన్నారో ఆకిరెడ్డి గారిని కాంప్రమైజ్ అవ్వ చెప్పడానికి 3 లక్షలు ఇచ్చినట్టు ఉంది. కాదు ఇక్కడ ఉన్న డెడ్ బాడీలు తీయమనేసి పూజ ఖర్చు అగోరా ఖర్చు ఒక అగోరా తీస్తాడా ఆకిరెడ్డి తీస్తాడా? మరి సార్ రామాయణం అంతా ఇరిగేసి మీరు సార్ నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలంటే ప్రతి దాంట్లో కుచ్చి అడగాలి. లేదు 100% యాకిరెడ్డి అతను నేను అగోరాని, నేను గురువుని, మనం ఎందుకంటే కొన్ని చూపించి కూడా ఇండివిజువల్ గా కొన్ని మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే ఎక్కడేముంది అనేది అందరికి అర్థం కావాలి. అంటే ఏమి చూపేలే వచ్చి కూర్చున్నాడు లేదంటే సంతోష్ కొక్కనికి ఏదో చెప్పినాడు అంటే కాదు. ఇది జనాలకు నిజాలు తెలియాలి వాస్తవంగా. ఒకటి సార్, ఇప్పుడు మీ దృష్టిలో ఆకిరెడ్డి ప్లానింగ్ ఏంటి? అంటే ప్లానింగ్ మీన్స్ ఈయన పొజిషన్ ఏంటి, తర్వాత ఈ ఎవరైతే బబిత ప్లానింగ్ ఏంటి, శ్రీనివాస్ గారు ఏంటి, వీళ్ళు ముగ్గురు చెప్పండి. అంటే నేను ఇప్పటికీ ఉన్నది కదా న్యాయం ధర్మం అంటారు కదా, ఒకటే అంటాను నేను. ఎందుకంటే సుహాసిని మేడం ఒక మాట అన్నది, అది చాలా నచ్చింది. అతను అమ్మవారికి ఉపాసకుడు కదా, స్త్రీకి పూజ చేస్తారు కదా అన్నది. దీంట్లో అయితే బబితకి తప్పు ఎంత అమ్మవారికి తెలుసును, కాళికామాతకి భైరవికి తెలుసును. కానీ అమ్మాయికి అయితే వీళ్ళందరూ యూజ్ చేసేసుకుంటున్నారు. అదే 100% యూజ్ చేసుకుంటారు మీన్స్ మరి ఇంకేంటండి యూజ్ అయిపోతే యూజింగ్ మీన్స్ తప్పు కాదు. ఒక తల్లే యూజ్ చేస్తుంది, అది తల్లే యూజ్ చేస్తుంది. నీకెప్పుడు ఒక్కటే అశ్విని గారు ఒప్పుకున్నాడు, ముందు ఒప్పుకున్నాడు, నేను తిరిగిపోయాను. ఆ అమ్మాయికి ఒక్కసారి ఆల దేవుని గారు ఒట్టేసి చెప్పమన్నానికి నేను మాట్లాడాను నీ అమ్మాయితోని. ఆ అమ్మాయి నేను ఫేస్ టు ఫేస్ శివాస్తోడు ఏంటి మాట్లాడతాను. ఆ రోజు కరెక్ట్ గా పూజలో బిర్యానీ అమ్మాయి తిన్న ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ఇప్పుడు ఇద్దరికి 2 బిర్యానీ, ఈ అమ్మాయికి అయితే తేలేదు. దాదాపు రూమ్స్ ఇచ్చాం, ముగ్గురికి భోజనం. ఒక కిషోర్ అన్న పిల్లడు మా దగ్గర ఉండేవాడు, 5,000 ఫోన్ పే చేస్తే ఆ పిల్లడు తెచ్చి ఇచ్చాడు, తిన్నాడు ఇతను. అంటే మీరు అది మైండ్ లో పెట్టుకొని తిన్నారన్న అడిగాను ఎవరైతే అంటారు తెప్పించాను. నేను అక్కడ కూర్చున్నాను, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నన్నారు. నాకు ఎందుకు ఉన్నారంటే నాకు తెలియలేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. సరే అప్పుడు నాకు క్లియర్ అయిపోయింది వీళ్ళు హస్బెండ్ వైఫ్ కాదు. శ్రీకాంత్ గారే ఇప్పటికీ మీరు ఫోన్ చేసి అడిగితే ఆ శ్రీకాంత్ గారు అదే అండి, శ్రీకాంత్ గారు ఇదే చెప్పాడు, నేను నా భార్య. శ్రీకాంత్ అడిగారు మరి మీ భార్య గోనా లలిత వస్తుంది, సుహాసిని అంటే టికెట్లు బుక్ చేశారు కదా, బస్సులోనే వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు ఏంటంటారు దానికి ఆధార్ కార్డు ఇచ్చారు. ఆధార్ కార్డు నుంచి కడప డిస్టిక్ అని నాకు పంపించారు శ్రీకాంత్. కడప డిస్టిక్ ది చిన్నప్పుడు బబిత ఫోటో వాళ్ళ అమ్మది ఇచ్చారు. బబితా రెడ్డి, సుహాసిని రెడ్డి. ఇతను చూస్తే రెడ్డి అని ఉన్నది, తెలంగాణ రెడ్డి కంటే మేము అప్పటికే పట్టించుకోవాలి అవ్వచ్చు అన్నాను. ఎప్పుడేమో ఫోన్ పే ఇక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులకి ఫోన్ పే కొట్టినట్టు అడిగాను, దేంట్లో కొట్టాను అడిగాను నేను. సార్ ఇది నంబర్ 8 వస్తుంది, లలిత వస్తుంది అన్నారు, గోన్ లలిత. అదే ఇతను చూస్తే ఇతని పేరుగానే అడగలేదు. ఇతను టేట్ చేశారంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది మాది, అది ప్రూఫ్ ఇస్తాను మీకు. ఆ దాంట్లో ఏంటంటే విజయనగరం మహాభారీ ట్రస్ట్ అశ్విని అనేసి అశ్వినిజీ స్వామి అశ్వినిజీ అనేసి కిందగా గోన యాకరెడ్డి అని ఉన్నది. ఆ గోన ఈ లలిత గోన తోని వీళ్ళు మిస్సెస్ అనుకున్నాను. ఇంకోటి జియో అని ఇక్కడ గోనది. ఇంకోటి పోనీ నేనేదో పిచ్చోళ్ళలాగా ఆశించాను, నేనేదో మంచోడు కాదు, నేను మంచి నెగటివ్ రోల్ అనుకో నాకు షో చేసేసారు అనుకుంటే, మరి యాకరెడ్డి ఏ నంబర్తో నాతో మాట్లాడారో ఆ నంబర్ లో ఫోన్ పే కొడితే ఏంటి వస్తుంది, గోనా వస్తుంది. అది మరి ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మరి వాళ్ళు భార్య భర్తలు అన్నారు, వాళ్ళు అన్నారు. నేను ఒకటే చెప్తాను, వాళ్ళు అనుకోలేదు. ఆ పిల్లగారు ఆ రోజు ఆ మాట గారు ఆడియోలో ఉన్నది. నేను అనుకోలేదు ఇది ఎంతకు వెళ్ళిపోద్దని. వాళ్ళు ఏంటి అనుకున్నానంటే ఎక్కడో బయట నుంచి వచ్చాడు, గుడి కట్టాడు. వీళ్ళకి ఒక మీడియా ముందు అజికా సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. అజికా సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్తే అక్కడ లెక్కేట్ నాకు తెలుసును. ఎందుకంటే నాది ఒక ఫ్రెష్ ఉన్నది, నేను ఒక ఫ్రెష్ కి నేను CEO ఏంజల్ ఒక ఛానల్ కి. అంటే మీరు నా బండిలో ఫ్రెష్ అని రాస్తాను, చూడొచ్చు నేను. నాకు సిస్టమ్ నేను ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను. నా ఓన్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నా దగ్గర రావడానికి అంత లేదు. ఫస్ట్ స్కానర్ పెట్టానే నా పర్మిషన్ లేకుండా పెట్టలేపారు. నా పేరు మీద ఉంది ప్రాపర్టీ. ఇది నాకు సర్పంచ్ ఏ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎంపీలో తెచ్చి ఇక్కడ ఇయ్యలేదు. ఇంకోటి ప్రూఫ్ అవ్వకముందు నాకు మొత్తం నాకు రోడ్ ఎక్కించారు వీళ్ళు.
ఇప్పుడైతే ఫస్ట్ సార్ నేను మీ దగ్గరికి వచ్చాను, అదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకోండి నాది ఇది. ఇప్పటికి ఇది ఆగలేదు అనుకో, నాకు అంటే హ్యాబిట్ అంటే ఏంటంటే నాకు మేరకు షాక్ నీ అంటే నాకు షాక్ లేదు, నాకెందుకండి కెమెరా గేమ్, నాకు నా ఫేస్ నేను ఏదో పూజ చేసుకుని బతుకుతాను నా ఫ్యామిలీతో. నాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియో ఎవరు వస్తారా, నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు చుట్టూరుగా 8 నెలలు 9 నెలల ప్రతి స్టూడియో వెనక తిరుగుతున్నారు. అతను నమ్మలేరు. అదే ఏదో ఒక నిమిషం అదే వేరే రూట్కి వస్తాం. రియల్గా నేను ఒప్పుకున్నానే అనుకోండి, వాళ్ళు ఏడ్ చేస్తారు. మీ ప్లేస్లో ఉంటే మీరు ఏడ్ చేయాలా. ఇప్పుడు నేను అశ్విని అండి, మీరు బబిత ఇలా మదర్ అనుకోండి సార్, నేను ఒప్పుకున్నాను ఇక్కడ మీ బాడీలో విగ్రహాలు మాట్లాడి ఇప్పుడు దాకా మాకు విగ్రహాలు ఎప్పుడు చెప్పారు, అది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రికార్డింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది విగ్రహాలు అని చెప్పలేదు, ఫస్ట్ దాంట్లో టెంపుల్స్ అని చెప్పారు. టెంపుల్ బాగుంటే మీరు దారి తీసి కిందకి వెళ్ళిపోతాం, జనాలకి బయటకు వెలుగులోని తేవాలా. అక్కడ ఉండి గుడికి వెలుగులోని తేవాలి. ఏ గుడికి? ఈ గుడికి అన్నారు, కింద గుడికి అనలేదు. దాంతో రెండో ఇంటర్వ్యూలో కింద గుడి ఉందా, కింద గుడి ఏమో అది మాకే తెలుసునండి. అంటే నేనేమంటే ఇక్కడ మీరు గుడి కట్టక ముందు అంటే ఇక్కడ గుడి ఉంది, ఒక శివాలయం ఉంది అనేది ఏదన్నా లేదు. ఏమండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ శివుడు అయితే లేరు, శివుడు లేరు. నేను గుడి కట్టాను, గుడిలో నేను శంకుస్థాపన చేసిన తర్వాత ఆమె నాకు కళ్ళు వచ్చి చెప్పింది, నేనున్నాను రా, నువ్వు ఎవరన్నా, నేను కాళికామాత మహంకాళి భైరవి అన్నది. కాళీమాత కదా కాదు, భైరవి కింద భైరవి ఉన్నాను అన్నాను. సరే అమ్మ కడతాను. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు శివుడు ఎందుకు కట్టారని. ఎందుకంటే ఆవిడ కోపం ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇతిహాసం మీరు చూడండి, కలకత్తా అనేది ఎక్కడ అనేది కాళీమాత ఎక్కడ ఉంటుందో ఆవిడకి రైట్ పక్కన శివుడు ఉండాలి. ఎందుకంటే ఆవిడకి కోపంకి కంట్రోల్ చేయడానికి. అలాగని మన కూడా కట్ట. ఇప్పుడు ఆవిడ ఏం చేసినట్టే ఒకటి అక్కడ బబిత స్కెచ్ లో స్క్రిప్ట్ ఆయన కొంచెం చిన్న తప్పు చేస్తారు డైరెక్టర్. కిందకి అమ్మోరు ఉన్నది అనుకోండి, యాకిరెడ్డి డైరెక్టర్ గారు, అతను వెనక అల్లుడు గారు ఉన్నారు కదా, ఒకళ్ళ కిందకి అమ్మోరు ఉన్నది అని చెప్పుంటే మేము కొంచెం నమ్మును, నేనే నమ్మించిన ఒక రమ్మని చెప్తా. ఇక శివుడు లేడు, శివుడికి నేను స్థాపన చేశాను మహాకాళేశ్వర రూపంలో. ఓకే, ఇప్పుడు ఇది ఉన్నది, మేము ఉన్నాం, మా బాడీలో ఉన్న ఒకటండి గత జన్మలోని నాగకన్య, ఇంకోటి కింద నాగలోకం ఉన్నది అన్నారు కదండి, అది అసలు విషయం. నేను కొన్ని ఆప్షన్ గారు పెట్టానండి, కోన్ బనేగా కరోడ్పతిలో కోచ్చాను. నాగలోకం ఎక్కడ ఉన్నది? ఫస్ట్ ఏ గుంటూరు, రెండోది కరీంనగర్, మూడోది విజయనగరం, నాలుగోది ఆప్షన్ నెంబర్ బిలో గత 1 crore. విజయనగరం నాగలోకాన్ని సోచేస్తుంది అమ్మాయి. ఒకటి విజయనగరం నాగలోకం, ఇక్కడ ఎక్కడ పోవాలని నాకు చెప్పండి. ఓకే, చూపిద్దాం, మొత్తం చూపిద్దాము. ఓకే, మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే వాళ్ళు నిజం ఒప్పేసి నిజాయితీగా మా తప్పు అయిపోయింది, రియల్ గా ఎవరు చేస్తారు, యాకిరెడ్డి డైరెక్షన్ సినిమా నడుస్తుందో లేదు, మళ్ళీ ఒక్కంటే స్టేట్ వార్నింగ్ అనుకోండి. నెక్స్ట్ ఇల్లు ఇంకా ఏదైనా మళ్ళీ పిచ్చి వేస్తారు, పిల్లి గెంతులు చేశారు అనుకోండి, నెక్స్ట్ ఇల్లు నేను దాని లెక్కల పక్కన నేను మళ్ళీ నేను రెడీగా ఉన్నాను ఆల్రెడీ. నేను ఏదైనా చేస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు అజుగా సర్వే ఇంటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు నాకు అనవసరం. నేను ఆల్రెడీ నరేంద్ర మోదీ, నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను, నరేంద్ర మోదీ గారు శివసేన గారు నేను టచ్ చేశాను. నేను ఎందుకంటే బయట నుంచి వచ్చాను, నాకు అక్కడ దగ్గర బొంబాయి, నాకు ఇక్కడ గుడి కట్టుకున్నాను. ఇక్కడ కొన్ని దుష్టగ్రహాలేమో నాకు డిస్టర్బ్ చేస్తున్నా. నాకు నా 80,000 రాడ్ మీద కుక్కకి చంపేశారు. ఆ కుక్క ఫోటో కూడా మీకు చూపెడతాను. స్విమ్మింగ్ పూల్ లో కట్టి చంపేశారు. మేము అక్కడ లేవు. అక్కడ ఎవరు అనుకుంటున్నారు మీరు? అది ఏమండి మీరు అంటే ఎప్పటి నుంచి నేను ఫేస్ లో వచ్చాను, నా వయసు వచ్చిందో అప్పటి నుంచి నేను స్ట్రీట్ గా 8 మంత్రం గొడవలు అయిపోయినా. 8 మంత్రం గొడవలు అవుతున్నాయి. ప్రతి వారానికి 2-3 వస్తున్నారు మా దగ్గరికి. ఇవి ఉన్నాయి, డీల్ చేసుకుందాం. గురు మీకు ఇంకొక ఫోటో పెడతాను. మొన్న ఈయన చూసారు, మొన్న హరిద్వార్ నుంచి వచ్చేసారు తిరుసోలం పట్టుకొని. ఈయనకి ఎవరో పిలిచారంటే మీ వీడియో మేము చూసాం, అది రెడ్డియే, అతను రెడ్డియే. ఫోన్ నెంబర్ వచ్చి తూరిపారు, వచ్చి ఆయుష్మాన్ బాబా ఏంటంటే ఇందులో మేము తీస్తా 50-50 చేసుకుంటాం. ఆ బబితా రెడ్డి రాకముందు ఇది ఏంటండి ఎక్కడ నువ్వు తవ్విస్తూ ఏడ్ చేసుకుంటాను. ఇది మనకి ఒక రోజుకున్నది కదా, ఇది ఎక్కువైపోతుంది. ఇది సార్ మనకు చిన్న క్లారిటీ తర్వాత ఏంటంటే మనం కొంచెం ఇవి చూపిద్దాం, ఇవి తెలియాలి కాబట్టి. ఒకటి సార్, ఇప్పుడు బబిత నిజం చెప్తుందా ఫేకా? సార్ ఇప్పుడు దీంట్లో మీకు అన్ని చెప్పాను, ఇంకేం నిజం ఎక్కడుండి? ఆల్రెడీ మీ దృష్టిలో ఏంటి బబిత రైట్ అని నేను అంటున్నా? బబిత ఎలా రైట్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మీరు ఇన్ని చెప్పారు కదా, మీ దృష్టిలో ఏంది ఇప్పుడు? బబితకి యూజ్ అవుతుంది. బబితకి అలా సొంత డబ్బుల కోసం, ఇది డబ్బుల కోసం మొత్తం స్కామ్ అవుతుంది. వాళ్ళు ఏదో జరిపించి గుడి తీసుకోవడానికి, మీ గుడి గురించి చేసుకోవడం ఏంటి ఇప్పుడు
అంటే ఇప్పుడు ఇలా ఉండి కొంచెం నైట్ అవుతే మా గుడి గొప్ప అని చెప్పుకోకూడదు. అంటే చాలా మంది వచ్చేసారి గుంటూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు. సార్ మాకు ఈ మోడల్ కావాలి, ఎవరు కట్టించారు, ఇదంతా నా ప్లాన్. అంటే ఈ గుడి మోడల్ చూసి అంటే అతను కాళీమాత కూడా కదా, అతనికి అక్కడ ఏది కనిపించినా మాకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు ఇతనికి ఏదో జరిపిస్తే వెళ్ళిపోతారు మళ్ళీ బీహార్. ఏంటి ప్రతి సుహాసిని మేడమే చెప్పింది కదా. సుహాసిని మేడం చెప్పిందా మీతో? యాకిరెడ్డి గారు అన్నారా? ఆ మాట యాకిరెడ్డి చెప్పింది, కానీ ఇంటర్వ్యూ అనేది సుహాసిని గారు చెప్పింది. అతను ఖాళీ యాకిరెడ్డి గారు మాకు పట్టుకెళ్ళాడు, అతనే అఘోరా. ఓకే ఓకే సార్, అది మాట్లాడదాం. మీ దృష్టిలో ఎవరైతే నాగ బబిత ఉందో ఫేకా, ఆమె చెప్పిన అన్ని ఫేకా, నిజాలు ఉన్నాయేమన్నా? సరే ఇప్పుడు టోటలీ ఫేక్. ఫస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ అయితే మన కాపీ కొట్టిన లాగా అవుతుంది. ఆ అదేదో కుప్సం అంటారు కదా, కుప్సం ఎప్పుడు బట్టి అప్పుడు రాదు. రెండోది పొన్నం ఎన్ని ఉందో అతనికి తెలియదు. మళ్ళీ నెలకు ఒకసారి. ఇంకోటి ఏంటంటే మంత్లీ ఇటు రావంట, కానీ పద్మనాభ స్వామి టెంపుల్ తీస్తుందంట. కరీంనగర్ ఎవరో పూజారి ఏమో అక్కడ బలేస్తే చచ్చిపోయినట్ట, అక్కడ పూజలు చేస్తుందంట. సో ఇప్పుడు మన గుడికి పక్కన పద్మనాభ స్వామి టెంపుల్ కి ఇద్దరు కలిసి ఎలా ఇప్పుతారు? చాలా టెంపుల్స్ ఉంది. అయితే ఏదంటే మేము ఒక మినిట్స్ నేను ఒకటే అడుగుతున్నాను. ప్రతిదానికి ఒక మంచి లాజిక్. దేవరహస్యం, దేవరహస్యం అంటే ఏంటి? దేవరహస్యం అంటే నాకు కొంచెం తెలుగు కొంచెం దేవరహస్యం అంటే ఏంటని అడుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇది దేవరహస్యం కాదా? కింద ఒక నిజంగా రియల్ గా ఒక లింగాకారం ఉన్నది అనుకోండి, మీరు ఇది పూజలు చేసి యాగాలు చేసి నాకు కొన్ని ఫోటోలు, ఆ విగ్రహాన్ని ఇంకా కిందికి వెళ్ళేలాగా చేశారంట. ఏంటి నేను హిందూ ధర్మం ఆల్రెడీ రాజులు దేవుణ్ణి కిందికి పంపించేంత శక్తి ఉంది. అన్ని మంత్రాలు వచ్చా మీకు అశ్విని గారు? దానికి మీకు అర్థం అవ్వాలి కదండి. నేను ఎందుకు కింద పంపిస్తాను, ఎందుకు పంపిస్తాను నేను కిందకి? ఇంకోటి ఇప్పుడు అదే ఆవిడే చెప్తుంది నాకు 2 గత జన్మాల్లోనే ఆవిడ పని ఇప్పుడు చేస్తాను అంటుంది. అది మరి నేనెవరండి? అది మీరే చెప్పాలి. మీరేమైనా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా? మీరు ఒక కొత్త సినిమా? నేను కొత్త సినిమా నేను చేయను. ఇప్పుడు అన్నాను ఆవిడ ఆ పిల్ల చెప్తున్నాను కదా, నేను పూజ చేసి లింగాకారం కింద దించిస్తున్నానని. అంటే కొన్ని ఒక ఏదో ఇట్లా రౌండ్ గా పెట్టేసి చూపెడతాను. అవి ఏమనుకుంటాం, అది రౌండ్ కాదు, అది గోరీలను పిలుచుకొచ్చి పూజలు చేపించి ఆ దేవుని కిందికి వేలా చేశారని చెప్పింది. ఏంటి నా దగ్గర డబ్బు లేదని నేను కొద్దుకు చేస్తాను. రేపు మాది 14 యానివర్సరీ గుడిది. రేపు నేను కొద్దుకు చండీ హోమం చేస్తాను. రేపు పంతుల పిల్ల నాకు ఎవరో అఘోరాలు అవసరం లేదు, ఏ అఘోరా నాకు అవసరం. నేను కొద్దిగా నేను అమ్మకు పిలుచుకొని నేను పూజ చేస్తాను, నేను హోమం చేస్తాను నేను. అంతేగాని నేను పూజ చేసి ఏదో లింగాకారం నేను కింద దించితే అతను ఊరుకుంటాడా? మరి అతను ఊరుకుపోతే అమ్మ ఊరుకుంటాడు, భర్తే కదా. మానవుడికి ఒక శివుడు అంటే చాలా గొప్ప. సరే నేను అంత ఉన్నప్పుడు మరి ఆవిడ ఎలాగ నాకు ఎంత లైక్ తీసేసుకోండి. అదే కదా విచిత్రం. మళ్ళీ ఆడు చెప్పాడు, చికెన్ బిర్యానీ చెప్పాడు, ఆడు ఒప్పుకున్నాడు, అన్ని నాకు వచ్చినప్పుడు నేను కింద దించగలుస్తాను, మేజర్ చేసినప్పుడు మరి ఇది ఎందుకని నాకు. నాగభవిత అయితే ఇక్కడికి వచ్చింది కదా, వచ్చింది. నేను ఎప్పుడు చెప్పలేదు. శివ స్టూడియోలు కదా ఒకటే చెప్పాను, రాలేదు అని చెప్పలేదు. కాండు వాయిస్ రికార్డింగ్ ఎన్ని వచ్చింది? మీరు 10 సార్లు కాదు 100 సార్లేనండి. రాలేదు అని అనలేదు. నేను మాట్లాడలేదు, అమ్మాయితో మాట్లాడలేదు. వచ్చింది కానీ మీరు మాట్లాడే కదా. అలా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నేనే మాట్లాడతాను వయసున్న అమ్మాయితోనే. తండ్రి యాకిరెడ్డి, తల్లి సుహాసిని మేడం. ఓకే సార్, లాస్ట్ ఎండింగ్ ఫైనల్ గా మీరు ఏదైనా చెప్తే ఎండ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూ. చెప్పండి, మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి వీళ్ళు చేసే దానికి నేను తోడియడానికి అవకాశం ఇస్తున్నారా? మరి మీడియా మిత్రులందరినీ మీరు దమ్ముంటే మీడియా వాళ్ళందరినీ ఏం బెదిరిస్తుంది అంటే మీరు విజయనగరం. సరే ఒక్క నిమిషం, నేను ఒక మాటకి రెడీ అవుతాను. వాళ్ళు వెనకన ఈ రెడ్డిస్ బ్రదర్స్ ఉండకూడదు. వాళ్ళు ఉంటే చెప్పిస్తారు. వాళ్ళు ఉండకూడదు. ఓన్లీ మీడియా బబిత వాళ్ళ మదర్ ఉండాలా, అంతే. వాళ్ళ మదర్ గారా మీతోనే ఉండాలి. ఈ పిల్ల ఒకదే ఇక్కడ ఉండాలి. పోలీస్ ఎదురుగా తవ్వించుతాను. రాపోయినప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చింది అనుకోండి, నేను దేనికైనా రెడీ. ఒక రాపోతే నాకు ఇక్కడ ఏడ్ చేస్తాడు, దాని పరిణామం ఏడ్ చేస్తారు. సూపర్ సార్, చాలా. ఎందుకంటే ఇంకా నేను చెప్తాను సూపర్ కదా, ఇంకోటి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఆడియోస్ ఉన్నాయి. అల్లుడు ఉన్నారు కదా నాగ కార్తికేయ, అతను గత జన్మ కాదు, ఈ ప్రపంచంలో ఏ గుళ్ళోనా కిందకి ఏటో అన్ని చెప్పగలుస్తాడు. అంత పెద్ద మహానుభావుడు అతను. డైరెక్ట్ గా లింగాకారం పొద్దు ఎనీ టైం అభిషేకం, కుంభమేళలో అవుతే ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. ఫ్రెష్ మీట్ గా రాలేదు అతను కదా. అదే అతను రాకూడదు. ఎందుకంటే
లేకపోతే వీళ్ళిద్దరే రావాలా. వాళ్ళ అమ్మది కారు ఇంకొక దాంట్లో వీళ్ళ అమ్మగారే గత జన్మ వీళ్ళ అమ్మాయి అంట. మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళు ఎక్కడే ఉన్నారండి గత జన్మలోనే. నాగలోక కింద ఉండంటే సరే, ఎక్కడ తీసిన తర్వాత నాగలోకం రాలేదనుకోండి, లింగాకారం రాలేదనుకోండి, విగ్రహాలు రాలేదనుకోండి, అప్పుడు ఏది చేస్తారు వాళ్ళు. ఇలాగ సారీ అని చెప్తే నేను అయితే ఒప్పుకోను. దానికి మీరే ఓకే చెయ్యండి, రెడీ. స్కానర్ తెస్తారో ఏది తెస్తారో తమ్మనండి, రెడీ, నేను రెడీ. ఓకే, విన్నారు కదా. ఎందుకంటే ఇక్కడ అశ్విని గారు ఇది అది అది అని మాట్లాడారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మనం మబ్బులా వచ్చాము. యాక్చువల్ ఆ టైంలో డిస్టర్బ్ చేయలేదు సార్ని. మళ్ళా మధ్యాహ్నం వచ్చాము ఫ్రీ ఉన్నప్పుడు. సార్ మీరు అన్నట్టుగానే 100% ఈ విషయాన్ని నేను మాట్లాడడం జరుగుతుంది. నేను అడుగుతాను ఒకసారి. ఓకే, 100% నేను తీసుకొని వచ్చిన కొన్ని, ఇప్పుడు మీరు అన్న విషయం కూడా నేను మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతోని. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో బట్టి దాన్ని బట్టి నేను మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది సార్. ఓకేనా, విన్నారు కదా. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అనేది చాలా భయంకరమైన నిజాలు ఉండేది. ఈ ఎక్కడ మీరు స్కిప్ చేసి చూసినా కానీ మీకు అర్థం కాదు ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఇది ఒక సినిమా స్టోరీ అన్న వేరే ఉంటది, కానీ ఇది అంతకన్నా అద్భుతమైంది. ఇది మీరు సౌందర్య వాళ్ళది ఓన్లీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ యాక్టర్నే చూసిర్రు. ఇంట్లో చాలా ఉన్నాయి. దీన్ని బోల్డ్ క్యారెక్టర్ ఆవిడే చెప్పారు కదా, చాలా క్యారెక్టర్ ఉన్నారండి. దీంట్లో బోల్డ్ క్యారెక్టర్ వస్తారు, ఇంకా వాళ్ళ తరపు నుంచి బోల్డ్ క్యారెక్టర్ ఉన్నారు. ఓకే ఓకే, అల్లుడు మామగారు వచ్చేసారు, కూతురు తల్లి వచ్చేసారు. మరి ఇంకా క్యారెక్టర్లు ఉంటాయి కదా, పిల్లలు, చిన్నాళ్ళు, అత్తలు, నాన్నమ్మలు, వాళ్ళందరిగా రావాలి కదా ఇంకా. ఎస్, కంపల్సరీ ఇది బయట పెట్టే ప్రయత్నం చేస్తా. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ట్రై చేస్తున్నా. నన్ను మీరు నమ్ముతున్నారు, మీరు ఇలాగే నమ్మాలని కోరుకుంటున్నా. ఒకటి అయితే చెప్తున్నా, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎందుకంటే మీ బూస్టింగ్ అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. నేను చేసే రిస్క్లకి, ఎందుకంటే ఇతని నంబర్ తెలియదు, అశ్విని గారిది ఏం తెలియదు. ఇక్కడ డైరెక్ట్ గా విజయనగరానికి వచ్చి, సార్ మీకు విజయనగరానికి వచ్చినాక ఫోన్ ఎన్ని గంటలకు ఫోన్ చేశాను, మీకు ఎప్పుడు ఫోన్ చేశాను? 10:30కి. ఏ రోజు? ఇవాళ, టుడే. ఇవాళ మార్నింగ్ మీరు వచ్చారు, తర్వాత చెప్పారు మబ్బులోనే వచ్చారు 5:30 కన్నా. నేనే చెప్పాను కదా కూడా వచ్చాను సార్, డైరెక్ట్ గా అడుక్కుంటానే. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏంటంటే. అశ్విని గారు రెడీ ఉన్నారు, కానీ తీసిన తర్వాత వెళ్ళకపోతే ఏంటి అని ఒక క్వశ్చన్ పెట్టారు. అది నాకు మొత్తం బాగా రిటర్న్ లో ఇయ్యాల, ఎంత డబ్బులు పెట్టి వెళ్ళాలా. ఎందుకంటే ప్రతి దానికి నేను ఇంకా పెనాల్టీ ఇవ్వాలి కదా. అవును 100%. ఇప్పుడు వాళ్ళకి పెనాల్టీ ఇవ్వని పరిస్థితులు లేనప్పుడు ఆట ఆడకూడదు. గేమ్ స్టార్ట్ చేశారు, గేమ్ ఎందుకు స్టార్ట్ చేశారు? డైరెక్ట్ కట్టలేరండి, ఫ్లాప్ అయిపోద్ది. డైరెక్ట్ కట్టలేదు, ఫ్లాప్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఇంకా దానికి బక్కురుకొని ఉంటే ఇంకా దాని రిజల్ట్ ఏట్ అవుతుంది తెలియదు నాకు. ఓకే, ఎన్ని రోజులు అవుతా మా గుడి జోలికి వస్తే నేను ఊరుకోను కదా. 100% అశ్విని గారు మీరు మాట్లాడే మాటలలో మాకు నిజం అనిపించింది, మీరు మాట్లాడేది పర్ఫెక్ట్ అనిపించింది. మీరు రెడీ అయినారు కాబట్టి, మీరు లేదు నేను ఒప్పుకోనంటే మీ మీద నాకు డౌట్ వచ్చేది, కానీ మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మేబీ నాకు ఒక్కసారి నాకు మొత్తం చూపించే ప్రయత్నం చేశారా సార్? ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే అశ్విని గారు చాలా భయంకరమైన నిజాలు. యాక్యురేట్ కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఈ నాగభవిత కాట్రాజ్ అమ్మాయి కావచ్చు, లేదంటే పాన్పరక్ల ఆయన శ్రీనివాస్ రెడ్డి కాట్రాజ్ కావచ్చు, లేదంటే ఆయన మాంత్రికుడు అనే మందిర ముచ్చట ఆయన కావచ్చు. మేబీ ఇవన్నీ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు, తమాషాలు ఎక్కువైపోతున్నాయి. మరి మొన్న సౌందర్య విషయంలో మీకు అక్క చెల్లెలు లేరా అన్నారు. ఇలాంటి లంగా వేషాలు వేస్తే నా అక్క చెల్లెలు నేను ఊకుంటానా? గుర్తుపెట్టుకోండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా చెప్పారు. ఓకేనా, నేను కంపల్సరీ ఇది నేను ట్రై చేస్తాను సార్ నేను. ఓకేనా.